ఐపీఎల్కి నువ్వు సెలెక్ట్ అయ్యి 2019 ఢిల్లీ నిన్ను పర్చేస్ చేసిన తర్వాత కూడా ఆ తర్వాత ఎందుకు అయ్యప్ప అన్న మాకు ఎవరికి కనబడలేదు, ఎంతమందికి డౌట్. క్రికెట్ అనేది నీ లైఫ్లో ఎలా పరిచయం అయింది? స్టడీ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అంటే ఫ్యామిలీకి స్పోర్ట్స్ కొంత తెలియదు, ఇంట్లో స్కూల్ కానీ చెప్పుకోండి, స్కూల్ మానేసి మ్యాచ్కి వెళ్ళేవాడిని. ఆ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్కి ఎలా స్టార్ట్ అయిందన్న? బుల్లి అని ఫాస్ట్ బాల్ ఉంటారు, ఆయన ఫస్ట్ బాల్ వేస్తే స్కూల్ పైకి కొట్టారు. ఒక ఆయన పిలిచారు, బాగా ఆడుతున్న తమ్ముడు రేపు సెలక్షన్స్ ఉన్నాయి అండర్ 16 కాకినాడలో, సరే అని చెప్పేసి వెళ్ళాను. ఫస్ట్ 3 బాల్ 3 బౌళ్ళు రంజీ ట్రోఫీ సెలెక్ట్ అయ్యా. 11 years ఆడాను, కంటిన్యూస్ ఆడాను. వై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు కూడా రంజీ ట్రోఫీలో 100% ఎఫర్ట్స్ పెట్టట్లేదు? వచ్చి ఆడి వెళ్ళిపోవాలి తప్ప మన టీం విన్ అవ్వాలి, మనం ఎలాగైనా కప్పు కొట్టాలి. ఇక్కడ ఏమవుతుంది, 11 మంది 11 థాట్స్ ఉన్నాయి. ఆంధ్రకి కైఫ్ వచ్చాడు క్యాప్టెన్ కింద. అడిగి వెళ్ళిన వెంటనే కైఫ్ కనిపెట్టాడు, చాలా నీ గురించి అన్నారు, నువ్వు పెర్ఫామ్ చేస్తాను ఆడతావు లేదా ఆడు, నేను ఎలా పెర్ఫామ్ చేయాలి నాకేం తెలుసు. ఫస్ట్ టైం మిమ్మల్ని బిడ్డింగ్ చేసుకున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేశారా? 12 మంది తీసుకోవాలి, షార్ట్ చేశారు. ఈ 12 మందిలో ప్రతి ఒక్క టీంకి 2 ఉండాలి. సో 12 మెంబర్స్ నేను ఉన్నాను. ఫస్ట్ ఇన్నింగ్స్ వికెట్ రాలేదు, ఇక్కడ లీక్ చేశాను. ఓకే, లీక్ చేస్తే క్రికెట్ ఆడద్దు, ఎందుకు అవసరం ఈ మ్యాచ్ ఆడుతున్నారు, జీరో అయిపోతే ఈ మ్యాచ్ అయిపోవాలి. ఇప్పుడు ఉన్న చేతి వదిలేసి నెక్స్ట్ మ్యాచ్ ఎందుకు ఆలోచిస్తుంటారు. నాకు టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే బ్యాక్ ఫ్రాక్చర్ అయింది. అలాగే 2-3 గంటలు బౌలింగ్ ఇస్తాడు అని ఎప్పుడు. అలాగే 8 years ఆడు, ఆల్రెడీ పెరాల్సి వచ్చే స్టేజ్ దాకా వచ్చేసింది. నీకు ఇంకా క్రికెట్ అవసరమా అంటావా? అన్నగారు నమస్తే. నమస్తే భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకుందాం అన్న. అంటే అసలు క్రికెట్ అనేది నీ లైఫ్లో ఎలా పరిచయం అయింది నీకు ఊహ తెలిసినంత వరకు? అంటే బేసికల్గా నేను క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు క్రికెట్ అంతా ఏం తెలియదు, ఆడడం తెలుసు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తెలియని ఏజ్లో అరౌండ్ 6-7 yearsలో మనకి ఆడుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప ఈ గేమ్ ఎందుకు ఆడుతున్నాం దేనికి ఆడుతాం అనేది ఏం తెలియదు కదా. సో నా క్రికెట్ అలాగే స్టార్ట్ అయింది. సో స్టడీ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అంటే ఫ్యామిలీకి స్పోర్ట్స్ కొంత తెలియదు. సో వాళ్ళకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, వెరీ పూర్ ఫ్యామిలీ. సో వాళ్ళు కూడా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, సో కొంచెం బాగుపడతాం ఒక థాట్ తప్ప వాళ్ళకి కూడా అంటే ఏం లేదు. సో వాళ్ళు ఏంటంటే చదవమని, మనకి ఏంటంటే ఆడుకోవాలి. ఆ ఏజ్లో ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో నేను ఆడుకోవడం తప్ప మళ్ళీ క్రికెట్ అంటే ఇది అసలు ఇండియా ఉంటుంది, లేకపోతే ఎలాగో సంథింగ్ ఉంటుంది అంటే నాకు ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. ఓకే. సో ఆ టైంలో అంటే బై బర్త్ క్రికెట్ గురించి కొంచెం బాగా ఆట వచ్చినట్టు ఉంది. సో అందుకని ఆ టైంలో నేను కొంచెం బాగా ఆడేవాడిని. నా ఏజ్లో కూడా నేను సీనియర్స్ ఎక్కువ ఆడేవాడిని. ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ 5th 6th క్లాస్లో కూడా నేను ఇంటర్ తోటి డిగ్రీ వాళ్ళతో ఆడేవాడిని. అన్న పేస్ అంత రా పేస్ ఉండేది అనమాట. అసలు బై బర్త్ నాకు పేస్ ఆడడం వల్ల అదో ప్లస్. నాకు కొంచెం కసి ఎక్కువ. ఇది అనుకున్నా అంటే 100% చేస్తాను, దానికోసం ఏం చేయాలో చేస్తాను. పెయిన్ ఉన్నా ఏమన్నా సరే ఆపడం. డైలీ మ్యాచ్కి వెళ్ళటం, ఇంట్లో తనులు తింటాం, కామన్. జర్నీ స్టార్ట్ అయింది. ఆ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్కి ఎలా స్టార్ట్ అయిందన్న? అంటే మెల్లగా ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఎక్కడ పెరిగింది అనేది? అంటే ఇంట్రెస్ట్ ఎక్కడంటే నేను 10th దాకా క్రికెట్ అలా కంటిన్యూ, ఈవెన్ టెన్నిస్ బాల్ ఆడుతూ ఉండేవాడిని. సో లోకల్ రాజోల్లో సీనియర్స్ టీమ్ ఉండేది, వాళ్ళందరూ ఎంప్లాయీస్ ప్లస్ అంటే మ్యారీడ్. సో వాళ్ళు ఆ టైంలో నేను 10th ఉన్నప్పుడు వాళ్ళని ఆడేవాడిని. ఓకే. సో నేను వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకెళ్ళడం, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ మ్యాచ్ నా వాళ్ళకి వెళ్ళడం, లేదా నాకు మ్యాచ్ ఆడటం, ఆ టోర్నమెంట్కి వెళ్ళటం, ఇలా సైకిల్ కానీ లేకపోతే ఆర్టీసీ బస్సుకి వెళ్ళిపోవడం, అదే తెలియని ఆనందం. సో అందరూ నా గురించి చెప్పడం నచ్చింది నాకు. సో నేను స్కూల్ మానేసి, ఇంట్లో స్కూల్ కానీ చెప్పుకోండి, స్కూల్ మానేసి మ్యాచ్కి వెళ్ళేవాడిని. ఈవెన్ 10th కూడా ప్రీ పబ్లిక్ రైట్ మానేసి మ్యాచ్కి వెళ్ళాను. అంటే వాటి స్టడీ గురించి అంతే, ఇది ఇంత ఉంటుంది ఇంత ఇంట్రెస్ట్ ఇలా రాయాలి అని ఏం తెలిసింది కాదు. మా ఫాదర్ అన్నారు, ఇప్పుడు అసలు నేను చదువుకోమని ఎందుకు చెప్తుంది తెలుసా, మాకు డే గడవడానికి చాలా ఇబ్బంది. ఇప్పుడు నీకు ఫుల్గా తిండి పెట్టాలంటే మేము పస్తుండి మీకు పెట్టాలి, మేము ఇంత కష్టపడితే మీకు పెడుతున్నాం, కాలేజీ పెట్టాలి, ఆ కాలేజీ పెట్టాలి, ఇది పెడుతుంది. మేము మా ఖర్చులు మా సంతోషాలు ఆపుకుంటే మిమ్మల్ని సంతోషపడగలం. ఈ బాధ మీరు పడకూడదు అనే ఉద్దేశంతో మేము చదువుకుంటున్నాం. నువ్వు ఇదే పని నువ్వు చేసుకుంటానంటే నీ ఇష్టం అన్నారు. నాకు ఆ టైంలో ఏదో చిన్న పాయింట్స్ మనకి ఏదో కొంచెం లైఫ్ లాంగ్ వదలవు కదా, కొంచెం మనం చేంజ్ చేస్తాయి. ఆ టైంలో నాకు అది బాగా ఎక్కింది. అంటే ఇక్కడ నన్ను ఇబ్బంది పెడుతుంది చదువుకోమని కాదు, నా లైఫ్ కోసం, నా బ్రతుకు కోసం, నా మీద నించోవడం కోసం వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. సో నన్ను వాళ్ళు అంత బ్రతిమాలుతున్నారు, నేను హ్యాపీగా ఉంటానండి.
సో నా కోసం అలా అని చెప్పినప్పుడు నా కోసం చేసుకుని తప్పే ఉంది అన్న థాట్ నాలో మొదలైంది. ఓకే. మళ్ళీ సప్లిమెంటరీ మళ్ళీ ఫెయిల్. అంత ఇన్స్పిరేషన్ మెసేజ్ అది కూడా. మళ్ళీ ఫెయిల్ అయ్యాను. ఓకే. సరే అయితేనే కదా కాదు కదా నీ ఇష్టం, నువ్వు ఎలా ఉండు, అదే క్రికెట్ అంటున్నావు కదా, సరే అది కూడా ఖాళీ కదా, నువ్వు ట్రై చేయాలి. ఓకే. ఓకే. సరే అప్పుడు దాకా ఎలా ట్రై చేయాలి, ఎలా ట్రయల్స్ కల్లా ఏంటి సోన్స్ నాకు ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. గ్రౌండ్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళందరూ పెద్ద పెద్దలు ఆడుతూ ఉంటారు, బీట్ని అంటారు కదా, సరే 2 బాల్ ఆడేది అవుట్, లేదు బాల్ అవుట్. అవునవును. సో వెళ్ళి ఆడితే వాళ్ళు నేను బౌలింగ్ చేస్తే ఫస్ట్ నాకు అందరూ బౌలింగ్ భయపడుతున్నారు, అందరూ పెద్దవాళ్ళే. ఓకే. కానీ బౌలింగ్ భయపడుతున్నారు. ఇంత గట్టిగా వేస్తున్నావు నువ్వు అంటే, సరిగా అలా విన్నాను. ఇది వెంటగా కొంచెం మాటలు బాగున్నాయి. సరే మళ్ళీ బ్యాటింగ్ వెళ్ళా. సరే నా టర్న్ బ్యాటింగ్ వచ్చింది. వెళ్తే ఆ గ్రౌండ్లో బుల్లి అని ఫాస్ట్ బాల్ ఉంటారు, ఎక్కడ దూరాన్ని పరిగెట్టడం వస్తారు, మంచి హైట్ ఉంటాడు. ఆయన ఫస్ట్ బాల్ వేస్తే స్కూల్ పైకి కొట్టేసాను. సరే నువ్వేంటారు ఎంత ఉన్నా అంతకడి కొడతాను, ఏం తిన్నారా బాబు. అది అయిపోయింది. కట్ అరౌండ్ 6:30కి క్లోజ్ అయిపోయింది. అందరూ కూర్చున్నారు. ఒక ఆయన పిలిచారు, బాగా ఆడుతున్న తమ్ముడు, రేపు సెలక్షన్స్ ఉన్నాయి అండర్ 16 కాకినాడలో, నెక్స్ట్ డే. ఓకే. ఓకే. సరే వెళ్తే వెళ్ళు అన్నారు. సరే నేను వచ్చి మా ఊరు దాటం అది ఫస్ట్ టైం, ఇప్పుడు దాటలు ఆ లోకల్లోనే నేను దాటలు చెప్పారు. సరే నేను మా ఫాదర్ చెప్పాను. చెప్తే సరే నీ ఇష్టం మరి ఎలాగైనా చూడంటే సరే అని చెప్పేసి వెళ్ళాను. అంటే ఇలాగా బాలు బ్యాటు వైట్ డ్రెస్ ఉండాలి ఏం తెలియదు. ఆ వైట్ డ్రెస్ అన్నారు, స్కూల్ వైట్ డ్రెస్ ఉంటుంది కదా, అది వెళ్ళిపోయాను, అది వేసుకెళ్ళిపోయాను. మళ్ళీ స్కూల్ షూ ఉంటుంది కదా, అది వేసుకెళ్ళాను. వెళ్ళిన వెంటనే గ్రౌండ్లో దగ్గరగా 300-400 మెంబర్స్ ఉన్నారు ట్రయల్స్కి వచ్చిన వాళ్ళు. మనకేమో స్టార్ట్ ఒరేడి అమ్మ ఎంతమంది ఉన్నారంటే అక్కడ నుంచి భయం. నేను చెప్పాను బౌలరా బ్యాట్స్మెన్ అన్న, ఆల్రౌండర్ అన్నారు. డిఫరెన్స్ తెలీదు. సరే బౌలింగ్ బ్యాటింగ్ సార్ అన్న, ఇలాగా మరి డేట్ బర్త్ సర్టిఫికేట్ అన్నారు. సరే ఏం లేదు సార్ అన్న. మరి ఎలా వచ్చావు, దేనికి వచ్చావు అన్నారు. ఇలా సెక్రటరీ బాబురాజ్ గారు అని వచ్చారు. ఆయన సెక్రటరీ డిస్ట్రిక్ట్కి. సో అక్కడ నా టర్నింగ్ పాయింట్. వచ్చి అంత దూరం వచ్చారు కదా, పేరు రాసుకోండి, తర్వాత చూద్దాం, ఉంటాడు లేదు మనకు తెలియదు కదా, అంత దూరం వచ్చినప్పుడు కొంచెం ఆయనకి పేరు రాసుకోండి, పోయేదేముంది అన్నారు. 30 రూపీస్ తీసుకున్నారు, పేరు రాసుకున్నారు. ఒక 60 మెంబర్స్ 70 మెంబర్స్ అయితే నా పేరు పిలిచారు. బౌలింగ్కి పిలిస్తే నేను నెక్స్ట్ వెళ్ళాను. ఫస్ట్ టైం క్రికెట్ బాల్ పట్టుకున్నా. క్రికెట్ బాల్ పట్టుకోవాలి ఫస్ట్ టైం. బాల్ తెచ్చుకున్నాను. ఏం మాట్లాడదు అర్థం కాదు, అలాగే నుంచున్నాను. షూ మీద జారిపోతుంది కదా, వేసేస్తావు అన్నారు. సరే అన్న. మళ్ళీ బాబురాజ్ దగ్గర ఉన్నాడు, అక్కడ బాల్ ఇవ్వండి అన్నారు. నేను గ్రౌండ్లో అక్కడికి వెళ్తా ముందు అక్కడ ఈవెన్ ఏదైనా అక్కడ క్యాంప్ ఉంది అనుకో, ఆ ప్రాక్టీస్ కుర్రాలు ఉంటారు కదా, మ్యాక్సిమం ఎవరు ఉంటారు, మనమే ఉంటాం కదా, ఇంకెవరు అంటారు, ఆ బ్యాచ్ ఉంటుంది కదా, కుర్ర బ్యాచ్. సో వాళ్ళు హడావుడిగా అవి తిరుగుతున్నారు అన్నమాట. కరెక్ట్గా వాళ్ళు బ్యాటింగ్ వచ్చేటప్పటికే నేను బౌలింగ్ వచ్చాను. ఫస్ట్ 3 బాల్ 3 బౌళ్ళు. అందరు షాకు. ఆ బ్యాచ్ అని అడిగి వస్తుంది, ఎందుకంటే వేస్తున్నావు, ఎంత వేస్తున్నావు, కోచ్ ఎవరు ఇయ్యని, మనకి ఎవరంటే ఎవరు లేరు, అది ఎలా వేయాలి ఎలా రిలీజ్ తెలియదు, ఏం తెలియదు. సో ట్రయల్స్ అయిపోయి మా బాబురావు పిలిచారు. ఇలాగ డిస్ట్రిక్ట్ మ్యాచ్లు ఉంటాయి, ఇలాగ ముందు జోన్ వైజ్లు ఉంటాయి. జోన్ వైజ్ అంటే మా డిస్ట్రిక్ట్కి కోనసీమ, రాజమండ్రి, కాకినాడ ఇలా మ్యాచ్లు ఉంటాయి. మీకు రాజమండ్రిలో ఇలాగా సర్టిఫికేట్ తీసుకుని ఉండు అన్నారు. సరే అన్న. జోన్ మ్యాచ్కి వెళ్ళా, ఇంటర్ జోన్ డిస్ట్రిక్ట్ మ్యాచ్ జోన్ ఇక్కడ రాజమండ్రి జరిగినాయి మ్యాటింగ్. నాకు 3rd మ్యాచ్ ఛాన్స్ ఇచ్చారు. 70 కొట్ట 6 వికెట్స్ తీసాను ఫస్ట్ మ్యాచ్. మళ్ళీ నన్ను డిస్ట్రిక్ట్ టీం తీసుకున్నారు. డిస్ట్రిక్ట్ టీంలో ఇక్కడ మ్యాచ్లు విజయనగరం, అక్కడ మ్యాచ్లు జరిగినాయి. ఫస్ట్ మ్యాచ్ ఏమో వైజాగ్తో, సెకండ్ మ్యాచ్ శ్రీకాకుళంతో. ఫస్ట్ మ్యాచ్ ఆడలే సిట్టింగ్. సెకండ్ మ్యాచ్ నన్ను పిలిచారు కోచ్. పిలిచి ఇంకొకరిని పిలిచారు. అంటే ఇద్దరు ఎవరో ఒక మ్యాచ్ ఆడతారు, అంటే 3 మ్యాచ్లు కదా, అందరూ ఆడాలి కదా. మెయిన్ 11 కామన్ ఉంటారు, మేము ఫస్ట్ టైం వచ్చాం కదా. సో అని పిలిచారు. హరీష్ అని అబ్బాయి, మీరు అడిగారు, మీ ఇద్దరు ఎవరు ఆడతారా, మీరు డిసైడ్ అవ్వండి. సో దాన్ని బట్టి నెక్స్ట్ మ్యాచ్ ఇంకొకరు ఆడుతున్నారు. బట్ ఈ హరీష్ అని ఆల్రెడీ ఆడుతున్నారు కాబట్టి వాడికి ఐడియా ఉంది, ఒకవేళ ఈ మ్యాచ్ని ఆడి పెర్ఫామ్ చేస్తే నాకు ఇంకో మ్యాచ్ ఛాన్స్ ఉంటుంది అని ఆ థాట్ ఉంటుంది. నాకేముంటుంది, ఇద్దరు ఒకటే కదా,
సార్ నేనేమనుకున్నాను అంటే ఈ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ ఆడతాను కదా సార్ ఈ మ్యాచ్ ఆడలేరా నెక్స్ట్ మ్యాచ్ నేను ఆడతాను నేను అన్నాను. అంటే ఫ్రెండ్షిప్ అంటే అలా చూసాను తప్ప పెర్ఫార్మెన్స్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్ ఆడతాం అదేమో తెలియదు కదా. సరే ఆ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి విజయనగరం యూనివర్సిటీలో మా మ్యాచ్ ఎగ్నెస్ట్ విజయనగరం. ఫస్ట్ ఇన్నింగ్స్ 5, సెకండ్ ఇన్నింగ్స్ 5, లాస్ట్ మ్యాచ్. అక్కడ నుంచి జోన్ మ్యాచ్లు వచ్చి ఇక్కడ అనంతపూర్లో జరిగినాయి. ఫస్ట్ ఇన్ మ్యాచ్ సిట్టింగ్, మళ్ళీ 3 మ్యాచ్ ఇచ్చారు. అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ 5, సెకండ్ ఇన్నింగ్స్ 5 స్టేడియంలో ఇస్తున్నారు. సో అప్పుడు దాకా ఇక నాకు ఏం తెలియదు, అంటే స్టేట్ అంటే ఇలా ఉంటుంది నాకేం తెలియదు, ఇంట్లో ఏం తెలియదు. సో అక్కడ నుంచి మ్యాచ్లు అయిపోయి నేను బస్కి బయలుదేరాను. కాకినాడ బాబురాజు గారికి దగ్గరికి వచ్చాను. అక్కడ అప్పుడు 19 మ్యాచ్లో సంథింగ్ మ్యాచ్ జరుగుతుంటే వెళ్ళి గ్రౌండ్కి వచ్చినాను. అంటే ఆ రోజు సాయంత్రం టీం చెప్తారన్నమాట, గ్రౌండ్ జర్నీలో ఉన్నా కదా వచ్చేసి నాకు కూర్చుంటే ముందు ఏం తెలుస్తుంది కదా టీం గురించి. సో నేను ఆ దగ్గర గ్రౌండ్లో కూర్చున్నా అన్నమాట. అరే ఎలా వచ్చాయంటే అది టీం తెలుస్తుంది కదా సార్, అలా వెళ్ళాలి కదా వచ్చి కూర్చున్నాను సార్ అంటే, సర్లే అయితే ఉంటామని చెప్పారు, నేను కన్ఫర్మ్ చేసి ఫోన్ చేస్తాను నీకు అన్నాను. ఆ టీం చెప్పితే కూర్చున్నాను. అని పిలిచారు, అరే ఉన్నారు టీంలో కంగ్రాట్స్ అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్నాను. సో ఈ డిస్ట్రిక్ట్లో జోన్లు ఎలా ఉన్నాయో నేను స్టేట్ కూడా అలాగే ఉంటాను అనుకున్నాను. నాకు అంతకుని తెలియదు నాకు. సార్ నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో నా ఫోటో ఇదంతా వచ్చింది. అంటే రాజు ఫస్ట్ టైం ఆటలుకున్నా ఒక్కడనే. సో ఇదంతా వచ్చింది. సో మా ఫాదర్ అప్పుడు ఫోటో చూసి హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యాపీ ఫీల్ అయ్యి నాకు ఇలా కావాలి, నా కొడుకు కోసం అందరూ అనుకోవాలి అని అంటాం స్టార్ట్ చేశారు. ఏదైనా నచ్చింది, ఇది బాగుంది. సో అప్పుడు ఆ టైంలో నేను క్రికెట్ నేర్చుకున్నమాట. అంటే ఇంట్లో నన్ను కొంచెం మెచ్చుకున్నారు కదా, సో అందుకని నేను ఇంకా ఆ వేలో స్టార్ట్ చేశాను అనమాట. సో అక్కడ నుంచి నాకు ఇంకా నాన్ స్టాప్, అంటే నేను ఆడినప్పుడు ఎవ్రీ ఇయర్ 16 ఆడా, 19 years ఆడా, డైరెక్ట్ రంజీ ట్రోఫీ, ఇంకో ఏజ్ గ్రూప్ ఏం ఆడలేదు. అట్ ద ఏజ్ ఆఫ్ 19కి నేను రంజీ ట్రోఫీ ఆడా, రంజీ ట్రోఫీ 11 years ఆడా. బట్ ఈ 19 ఆడుతున్నప్పుడు 16 మ్యాచెస్ అయిపోయినాయి. మళ్ళీ క్యాంప్ పెట్టారు అక్కడ మంగళగిరిలో. ఇప్పుడు కొత్త స్టేడియం కడతారు కదా, అప్పుడు జస్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు. అవి స్టార్ట్ చేస్తే అప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఒక టోర్నమెంట్ జరుగుతుంది పూణేలో. జరుగుతుంటే సో అంటే ఒక్కో స్టేట్ అన్ని స్టేట్లు కలిపి, అంటే మన స్టేట్ టీమ్స్ 19, 16 సీనియర్స్ 25 ఇవన్నీ కలిపి ఒక టీం తీశారన్నమాట. సో జూనియర్ నుంచి నన్ను తీశారు. తీస్తే ఫస్ట్ టైం మన పూణేలో పూణే తీసుకెళ్తే ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. సెకండ్ మ్యాచ్ నాకు ముంబై మీద ఛాన్స్ ఇచ్చారు. నేను 9 wickets తీసాను ఫస్ట్ ఇన్నింగ్, ఒక ఇన్నింగ్స్ 9 wickets తీసాను ఒక ఇన్నింగ్స్. సో తీస్తే అంటే నా ఏజ్ 16లో నేను 130+ వేసేవాడిని. 16లో అంటే 130+ వేసుకొని, అంటే ఓన్లీ ఇన్స్వింగర్, అంటే ఇలాగ వేయాలి అక్కడ పిచ్చేది ఏం తెలియదు, పరిగెట్టుకొచ్చి గట్టి పరిగెట్టి వాళ్ళకిసాడు అంతే, అసలు ఏం తెలియదు. అండ్ ఇంకా ఫీలింగ్ టాప్, బ్యాటింగ్ అంటే అప్పుడు స్టార్టింగ్ తక్కువ. ఇప్పుడు నా పేస్ నాకు వేసాను ఆడలేను కదా, అక్కడ స్లోగా వేసాడు ఆడను తప్ప అలా అనమాట. సో వికెట్ తీస్తాను, అలా టోర్నమెంట్ అయిపోయింది, బాగా టోర్నమెంట్ అయింది. మళ్ళీ నేను మంగళగిరి క్యాంప్కి వచ్చాను. అదే టైంలో మా ఫాదర్ యాక్సిడెంట్ అయ్యాను, అంటే తల తెలిసింది. ఇంకా అప్పటి నుంచి మా ఫాదర్ బెడ్ మీద ఉన్నారు, ఒక 2-3 years బెడ్ మీద. సో ఇంకా ఇన్కమ్ అన్నది లేదు, అమ్మాయి చూసుకోవాలి. ఇంకా అప్పటికి సిస్టర్స్ మ్యారీడ్, ఇంకెవరు లేదు, మేము ముగ్గురు ఉండేవాళ్ళు. సో మనక ఈ క్రికెట్, సో ఇంకా అది ఈ క్రికెట్ నెక్స్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. దీని అమౌంట్ వచ్చింది కానీ అప్పుడు నేను 16 per day 2.5 అమౌంట్. అప్పుడు నేను 4 matches ఆడాను. ఇటు వెళ్ళినప్పుడు కూడా మనం పూణే వెళ్ళినప్పుడు కూడా ఒక 2.5 ఇచ్చేవారు. అంటే ఈ అమౌంట్ వచ్చేది తప్ప నెక్స్ట్ ఏంటి లైఫ్ ఎలా ఉంటుంది, 2 సంవత్సరాలు అడగాలి, ఇట్లా బాగా ఎలా ఉంటుంది అవి ఏంటి తెలియదు. సో ఈ సిచ్యువేషన్లో నేను ఇటు నాకు తెలియదు. ఇంకా అలాగే స్టడీ మొత్తం వదిలేసాను. నేను అప్పుడు ఇంటర్కి నెక్స్ట్ 10th పాస్ అయిపోయాను. కంగ్రాచులేషన్స్ అన్న. అప్పుడు హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఒక లీగ్ ఆడాను, లీగ్ టీమ్కి. సో అంటే అవి ఎలా ఆడాలి ఏంటని తెలియదు. సో అలాగా బారం రాజా అని ఆయన లీగ్ మ్యాచ్లో అంటే ఆడదిగారంటే సెలక్షన్ తీసుకొచ్చారు. సో వాళ్ళు చూసిన నచ్చారు, వాళ్ళు తీసుకున్నారు. సో కాలేజ్ ఇక్కడ జాయిన్ చేశారు, జీడి మెట్లలో కాలేజ్ జాయిన్ అయ్యానమాట. అప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఇక్కడ ఒక కేపీహెచ్పీలో వాచ్మెన్ చేశారు అపార్ట్మెంట్లో. సో మా ఫాదర్ ఇక్కడ అపార్ట్మెంట్ చేసినప్పుడు అదే అపార్ట్మెంట్ పెద్దది. సో మనం పెద్ద అపార్ట్మెంట్లో 2-3 ఉంటారు కదా ఫ్యామిలీస్, మా ఫ్యామిలీ ఒకటే ఉండేది అన్నమాట. సో ఏమవుతుందంటే ఇలా డైలీ వచ్చేటప్పటికి గేట్ ఓపెన్ చేసేటప్పటికి 3-4 అయిపోయింది. వస్తూనే ఉంటారు కదా, క్లోజ్ ఓపెన్ చేయాలి, మళ్ళీ మార్నింగ్ వాటర్ పట్టాలి. అలా ఒక ఫ్యామిలీ కూడా ఏంటంటే నిద్ర లేకపోవడం వల్ల అది కొంచెం బ్లడ్ క్లాట్ అయింది బ్రెయిన్లో, అలా స్లో అయిపోయారు అనమాట. సో సడన్గా మర్చిపోవడం, సడన్గా పడిపోవడం,
ఆ టైంలో యాక్సిడెంట్ అయింది అనమాట. అలా అప్పుడు ఊరు వచ్చి యాక్సిడెంట్ అయింది. సో ఇంకా బెడ్గా ఉన్నారు. సో మనకైతే ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి, ఎలా ఉండాలో తెలియదు. సో మా మదర్ ఇంకా షాప్ ఉన్నారు, మా అప్పుడు వాషింగ్ వెళ్ళేవాళ్ళే. సో ఇంకా ఫాదర్ ఉండని చెప్పేసి అలాగే వైజాగ్లో కూడా లీగ్ ఆడేవాడిని గెలాక్సీకి. శ్రీనివాస్ సార్ అని ఆయన బాగా సపోర్ట్ చేసేవారు నాకు. సో ఇంకా ఫాదర్ ఎలా ఉంది ఎట్లా అర్థం కావట్లేదు. అక్కడ నేను ఒక స్కూల్లో హాస్టల్ వార్డెన్గా జాయిన్ అయ్యాను. ఓకే. కొన్ని వాళ్ళు అక్కడ ఉన్నారన్నమాట. సో ఫాదర్ ఎలా ఉన్నారు, కానీ ఫాదర్కి ఏమో క్రికెట్ అనిపించింది. నేను ఏదైనా ఇంట్లో స్కూల్ అప్పుడప్పుడు టీవీ చేసినప్పుడు ఫాదర్ క్రికెట్ చూసుకోరు. ఓకే ఓకే. అక్కడ వార్డింగ్ చేశాను అనమాట. సో ఇంకా క్రికెట్ ఆడుతున్నా కానీ బట్ ఇంకా అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సో ఇప్పుడు ఇంట్లో ఎవరు లేదు కదా, మరి ఇప్పుడు ఎలా చూసుకోవాలి ఎలాగా. అప్పుడు వైజాగ్లో ఉన్న దగ్గరగా 3-4 months ఉన్నాను. ఏదో ఒక పూట తినేవాడిని, ఏదో బ్రేక్ఫాస్ట్ ఆ డిన్నర్, మరి మధ్యాహ్నం టోటల్ లేదు. ఇంకా డబ్బులు ఉండే కాదు. ఇంకా అమ్మ ఏం అడిగితే నేను అమ్మాయి నాకు ఉండే మ్యాచ్ ఆడకుండా నాకే డబ్బులు వస్తుంది అమ్మ అనుకుంటుంది. ఓకే. సో ఇంక టోటల్గా అస్సలు లేదు, 0. ఫ్రెండ్ రూమ్లో ఉంటాం, అటు ఇటు ఆడతాకి వెళ్ళటం, అలా అనేస్తే డబ్బులు 200 తీసుకోవడం, లేదంటే వచ్చాడు. అలా 3-4 months ఏం తినలేదు. నేను క్రికెట్ని ఎక్కడ వదలలేదు. కరెక్ట్గా అప్పుడు హాస్టల్లో పడుకున్నాను. మార్నింగ్ కాల్ వచ్చింది, అంటే డాడీ ఎక్స్పైర్ అవుతున్నట్టు. సరే లెగలేగు చచ్చిపోతున్నాను, లెగలేగు అన్నారు. అంటే లేచాను, ఫోన్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి, ఇలా బాగాలేదురా అని. ఇంకెళ్ళాను అనమాట. ఇంకా లేరు. ఒక 10-15 daysకి రంజీ ట్రోఫీ సెలెక్ట్ అయ్యా. 19కి 19కి ఫోన్ వచ్చింది, రంజీ ట్రోఫీ సెలెక్ట్ అయ్యాను. అప్పుడు క్యాంప్ వచ్చి కడపలో. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్. ఫస్ట్ 2 years ఏం ఆడలేదు, అంటే స్క్వాడ్లో ఉండేవాడిని. ఒక మ్యాచ్ సెకండ్ ఇయర్ మ్యాచ్ ఆడించారు, ఒక వికెట్ వచ్చింది. మళ్ళీ అప్పుడు నన్ను మధ్యలో డ్రాప్ చేశారు. Under 25 పంపించారు. పంపిస్తే మళ్ళీ Under 25లో 3 matchesలో 14 wickets ఇచ్చాను. మళ్ళీ రంజీ ట్రోఫీ తీసుకున్నారు. అంటే అదే ఇయర్, అంటే గ్యాప్ రాలేదు, అదే ఇయర్. మళ్ళీ రంజీ ట్రోఫీ ఎలా ఉంటుందంటే 3-4 matches నుండి మళ్ళీ గ్యాప్ వస్తుంది కదా. సో ఆ టైం మళ్ళీ డ్రాప్ చేశారు, 25 పంపించారు. మళ్ళీ పెర్ఫామ్ చేశాను, మరి రంజీ ట్రోఫీ తీసుకొచ్చారు. ఇంకా అక్కడ కంటిన్యూస్ ఒక 11 years ఆడాను, కంటిన్యూస్ ఆడాను. నాకు టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే ఆంధ్రకి కైఫ్ వచ్చాడు క్యాప్టెన్ కింద. సో ఫస్ట్ మ్యాచ్ అప్పుడు కేఎస్సీ టోర్నమెంట్ ఉంటుంది. ఓకే. కర్ణాటక స్టేట్ అసోసియేషన్లో ఒక టోర్నమెంట్ పెడుతుంది రంజీ ట్రోఫీ ముందు. అంటే ఎవ్రీ రంజీ ట్రోఫీ టీము పెర్ఫామ్ చేస్తుంది, మెయిన్ టీమ్స్ ఆడతాయి. ఓకే. రంజీ ట్రోఫీకి లైక్ ముందుకు వార్మప్ మ్యాచ్ లాగా. దాన్ని బట్టే ఇంకా వాళ్ళు రంజీ ట్రోఫీ తీసుకుంటారు ఎవ్రీ స్టేట్. ఓకే. వాళ్ళ ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ పెట్టి ఇంకా రంజీ ట్రోఫీ టీము ఫామ్ తీసుకుంటారు. అక్కడికి వెళ్ళిన వెంటనే కైఫ్ కనిపెట్టాడు, చాలా నీ గురించి అన్నారు, నువ్వు పెర్ఫామ్ చేస్తేనే టీంలో అంటావు లేదా ఉండవు. ఇప్పుడు దాకా నాకు ఎక్కడ ప్రెజర్ లేదు, క్రికెట్ ఎలా ఆడాలి ఏంటి ఎలా పెర్ఫామ్ చేయాలి ఎక్కడ ఏం ఆలోచించలేదు. గాడ్ గ్రేస్ అలా వచ్చేసి వెళ్ళిపోతున్నావు. ఇక్కడ స్టార్ట్ అయింది నాకు. ఒక కనిపెట్టారు, నువ్వు పెర్ఫామ్ చేస్తే ఆడతావు లేదా ఆడు, ఇక్కడ ఎలా పెర్ఫామ్ చేయాలి నాకేం తెలుసు. సో ప్రెజర్ స్టార్ట్ అయింది, ఎలా వికెట్స్ తెలియదు ఏం తెలియదు కదా మనకి. ఒక ప్రెజర్ స్టార్ట్ అయింది. 3 matches ఆడిచ్చారు, 5 వచ్చింది. ఓకే. ప్రాబ్లమ్స్ వేశారు. సో ఆ టోర్నమెంట్ అయిపోయి సీజన్ అయిపోయింది, టోర్నమెంట్ అయిపోయింది. 2 ప్రాబ్లమ్స్ టీమ్ తీశారు రంజీ ట్రోఫీ అనంతపూర్లో మ్యాచ్లో. ఓకే. సెలెక్టర్ వచ్చారు, చైర్మన్ సెలెక్టర్, నేమ్స్ అన్ని చైర్మన్ సెలెక్టర్స్ వచ్చారు. ఆయన మళ్ళీ కనిపెట్టారు, ఓకే నువ్వు ఇక్కడ గెలిచి తీస్తేనే టీం అంటావు, నాకు లేదు మళ్ళీ నువ్వు తీయకపోతే మళ్ళీ అక్కడ కనిపించవు. ఓకే. అంటే నాకు అడుగులు ఎవరు లేరు కదా, మన బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు, ఏమైనా సపోర్ట్ ఎవరు లేరు. అంటే అంత ముందు కూడా నేను అంత పెర్ఫామ్ చేసేది కదా, అంటే సడన్గా వస్తాను టీంలోకి. నేను నాదేం పాత రికార్డ్స్ ఏమైనా ఉన్నాయనుకో ఎవరు అడగడం ఉంటుంది, అలా కూడా ఏం లేదు కదా. సో ఒక పేస్ తప్ప యంగ్ అని తప్ప ఏం లేదు. అంటే ఈవెన్ అప్పుడు నేను వేసి పేస్ కూడా రంజీ ట్రోఫీలో లేరు. ఓకే. నేను వచ్చినప్పుడు. సో ఆయన కనిపెట్టారు, మళ్ళీ టెన్షన్, మళ్ళీ అది వచ్చి మళ్ళీ 5 వచ్చింది. సరే టీంలోకి వస్తా. ఓకే అన్న. ఫస్ట్ మ్యాచ్ ఎగ్నెస్ట్ ముంబై. సెలక్షన్ కమిటీ చైర్మన్ వచ్చి అండ్ ఒక పెద్ద ప్లేయర్ ఇంటి కూడా ఆడారు. ఆయన వచ్చి ఆయన కనిపెట్టాడు, నువ్వు ఈ మ్యాచ్ పెర్ఫామ్ చేస్తేనే సీజన్ కంటిన్యూ అవుతావు లేదా డ్రాప్ అయిపోతావు. నేను ఇంతమంది నన్ను చిక్కులు పెడతారంటే నన్ను తీసి ఎవరిని వేయలేను కదా,
అంతే కదా. లేకపోతే ఇంతమంది నాకు ప్రెజర్ పెట్టరు కదా. సో ఫస్ట్ మ్యాచ్ ముంబై మీద పైగా దాంట్లో అందరూ ఉన్నారు, అయ్యారు సూర్యకుమార్ అందరూ ఉన్నారు. పైగా మా ముందు సీజన్ వాళ్ళు రహానే ఉన్నారు విన్నర్స్. ఇది ఫస్ట్ మ్యాచ్ బాగుందమ్మా, ఇంకేం ఆలోచించలేదు. నైట్ అస్సలు నిద్రపడలే. ఎలా వికెట్ తీయాలన్న థాట్ తప్ప ఇంకేం లేదు. అప్పటిదాకా నేను రంజీ ట్రోఫీ అప్పటికి ఆడుతున్నాను, కొత్తగా ఆడుతున్నాను. నాకు న్యూ బాల్ ఎవరు, ఓకే, మ్యాక్సిమం న్యూ బాల్ ఎవరు కదా, వాళ్ళ సీనియర్స్ ఉంటారు కదా, శివకుమార్ వీళ్ళందరూ ఉన్నారు. ఓకే. సో మాకు ఫస్ట్ బ్యాటింగ్ మేము 220 అంత ఆల్అౌట్, దాంట్లో 38 కొట్టాను. అంత నేను బ్యాటింగ్ కొట్టాను, అలాంటి 38 కొట్టాను. ఈ కొలగారిని అందరూ ఉన్నారు, సాదుల్ డాగర్ అందరూ ఉన్నారు. 38 కొట్టాను. బౌలింగ్ వెళ్తున్నాను, కొత్త బాల్ ఇచ్చి స్టార్ట్ చేయండి. అక్కడ టెన్షన్, ఈయన కొత్త బాల్ ఇస్తే ఇటు వెళ్ళిపోతే ఇటు వేస్తానండి. సెకండ్ ఓవరే కాటన్ బోల్డ్ వచ్చింది. అబ్బా, క్యాచ్ డ్రాప్. ఫుల్ టెన్షన్లో ఉన్నాం కదా, క్యాచ్ డ్రాప్. మళ్ళీ ఓవర్ అవ్వటం, ఫైనల్కి వెళ్ళటం, నాకు అనుకోవడం, బాధపడటం, వెళ్తే అయిపోతాం మేము, ఏమైపోద్ది, ఎలాగా ఏంటి ఏం అర్థం అవ్వట్లేదు. కరెక్ట్గా డే అండ్కి లాస్ట్ బాల్ బౌన్స్ వేస్తే అప్పర్ కట్ అవుతే థర్డ్ మీద క్యాచ్. ఓకే అలా సంథింగ్ 50-60 సంథింగ్ ఎంతో 1 వికెట్. ఒక వికెట్ వచ్చింది. అలాగా వాళ్ళు ఇంకా 32 సంథింగ్ కొట్టాలి, 6 వికెట్స్ ఉన్నాయి. ఓకే, మనం 2 runs లీడ్ చేస్తున్నాం. ఓకే, నేను ఆయన్ని 6 వికెట్స్ వేస్తాను. ఇంకా 6 వికెట్స్ ఉన్నాయి, వాళ్ళు 30 ఎంత కొట్టాలి లీడ్కి. నేను దాంట్లో 5 చేస్తాను. 2 runs లీడ్ మనకు వస్తుంది. ఆ 2 runs లీడ్కి వస్తాను. నేను 12 ఓవర్లో కంటిన్యూస్ బౌన్సర్లే, అంటే 72 balls ఓన్లీ బౌన్సర్ చేశాను. నాటిన ఒక్క బాల్ పైకి వెళ్ళాను. సో 6 వికెట్ వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ అంతా సెన్సేషన్ అయిపోయింది. వాళ్ళ మీద తీసి పైకి ముంబై మీద లీడ్ రావడం ఫస్ట్ టైం. అందరూ ఇప్పుడు రాలేదండి లీడ్ రావడం ఫస్ట్ టైం. సో నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్ అంతా నాది, ఇందులో అనుకుంటే మొత్తం బ్యాక్ సైడ్ ఫుల్ ఫోటో వేసాడు. మొత్తం నా ఫుల్ ఫోటో, బౌలింగ్ యాక్షన్ ఫుల్ ఫోటో వేసి మొత్తం పేపర్ అంతా నా గురించి, కొంచెం బాగా ఎక్కడ చూసాను నా గురించి, ఎక్కడికి వెళ్ళినా నా గురించి. సో ఇంకా సీజన్ అంతా నేను హైయెస్ట్ వికెట్ టేకర్, 40 వికెట్స్ అంత తీశాను. ఇంకంటే ఇండియా ఆడాను, అన్నీ ఆడాను, అలా ఐపీఎల్ ఆడాను, అన్నీ అవుతుంది తప్ప అసలు ఇప్పుడు ఈ జర్నీలో చాలా స్ట్రగుల్ చూశాను నేను. ఓకే, నేను క్రికెట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు షూ వేసిన ఆట అలవాట్లేదు. ఎప్పుడు మామూలుగా చెప్పులు ఆడటం తప్ప, లేదా ఫుల్ రన్ తప్ప ఆడి తక్కువ కదా. సో క్రికెట్కి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ బౌలింగ్ చేస్తాను, చూసారు కదా, 2-3 స్టెప్స్ వేస్తాను. క్రికెట్ అలా కాదు కదా, దగ్గర 38 చేస్తాను. సో ప్రెజర్కి ఏమవుతుందంటే ఫుట్ ముందుకు వెళ్తుంది, ఇప్పుడు ఈ గోర్ ఉండదు. దగ్గర ఈ నెయిల్ ఒక 15-20 టైమ్స్ ఊడిపోయింది. స్టార్టింగ్లో నెయిల్ ఊడిపోయింది, షూ అంతా రక్తం. అలాగే బౌలింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆంధ్రాకి ఫీల్డింగ్ కోచ్ నిమ్మకాయల శ్రీనారాయణ ఆయన, అప్పుడు మాకు జోన్కి ఆయన కోచ్, జోన్కి ఆయన ఇచ్చారనమాట. సో ఇంత ముందు ఊడిపోయినరా, మొత్తం సాక్స్లు తడిసిపోయినాయి రక్తంతో. అలాగే వేస్తున్నాను. అక్కడ నాకేంటి, ఆడితే నా ప్లేస్ అక్కడికి వెళ్ళిపోద్ది, అంతే కదా, మళ్ళీ రానని భయం. ఇది లేకపోతే నాకు ఇంకో లైఫ్ లేదు అనుకో. నాకు క్లియర్గా తెలుసు కదా, చదువా లేదు, ఇది ఆపేస్తాం అనుకో, ఇంకేం చేసుకోవాలి. నేను కూడా మా డాడీ చెప్పింది చేయాలి. సో మా డాడీ చెప్పింది చేయలేను, నాకు క్లియర్గా చెప్పారు కదా, ఇది చేయకూడదు ఉద్దేశంతోనే నీకు ఇంత కష్టపడి చదివేస్తున్నావు, లేకపోతే మాకు ఎదిగా ఉద్దేశం చెప్పినప్పుడు నేను మళ్ళీ దానికి ఎందుకు వెళ్తాను. నాకు ఏమైనా పర్లేదు, నాకు ఇంకా అది వరకు అనిపించింది. ఆడాలి, డబ్బులు సంపాదించాలి, ఆడాలి, డబ్బులు. నెక్స్ట్ లెవెల్ ఏంటో నాకు తెలియదు. ఆడాలి, డబ్బులు సంపాదించాలి, అంతే. పేరు సంపాదించాలని ఏమీ లేదు, అదొకటే, ఆడాలి, డబ్బులు సంపాదించాలి. అలాగా ఆడేసామండి. ఫస్ట్ ఈ రంజీ ట్రోఫీలో ఉన్నప్పుడు మాకు న్యూజిలాండ్ కోచ్, ఆయన మరీ దారుణం. మార్నింగ్ 6కి వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్కి, మళ్ళీ ఈవినింగ్ 6 నేర్చుకోవాలి. అంత నారాయణ స్కూల్ సి అంటారు కదా, సేమ్ అదే ప్రాసెస్. అప్పుడు నేను జూనియర్, అంత టైం ఉంది. నెట్స్ ఎలా కాదన్నా మార్నింగ్ నెట్స్ ఉండి, ఈవినింగ్ నెట్స్ ఉండి. నెట్స్ ఎలా ఉంటుంది, సెషన్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 బ్యాట్స్మెన్స్ ఉంటారు, ఒక 2-3 బౌలర్స్ రాస్తారు కదా, నెట్లో బౌలింగ్ వేస్తారు కదా. ఇక్కడ ఏమవుతుందంటే సీనియర్స్ వచ్చి బౌలింగ్ వేస్తే ఒక 10 బాల్ వేసి, ఈవెన్ 1 సెట్ వేసి, వాళ్ళు కొంచెం బెటర్ ఫీల్ అయింది అనుకో, వాళ్ళు ఆపేస్తారు.
నువ్వు ఏం నాకు ఓకే సరిపోద్దని. ఇప్పుడు జూనియర్స్ ఉంటారు కదా, తప్పదు ఇంకా అలా ఆపేస్తే నేనే నాకు ఆ ఇయరే బ్యాక్ ఫ్రాక్చర్ అయింది. అది ఎవరికి చెప్పాను అనుకో, రెస్ట్ చేస్తారు రెస్ట్ ఇలా కాదన్నా 3-4 months పడుతుంది. ఈజీగా 3-4 months సీరియల్ తప్పున్నాను అనుకో, నా ప్లేస్ ఎవడు వస్తాడు, ఆడు వచ్చి పెర్ఫార్మ్ చేశాడు అనుకో, నేను కనబడు ఇంకా మన ప్లేస్ ఇంకా రాదు, కనపడిన ఇంకా. సో భయం, ఏం చేసి తెలిసింది కాదు. సో అలాగే ఆడేసేవాడిని. వాష్రూమ్కి వెళ్ళటం, క్రే బ్యాండ్లు ఉంటాయి కదా, కాల్ బ్యాండ్ కట్టుకుంటాం కదా, ఆ బ్యాండ్లు రెండు తీసుకోవటం, వాష్రూమ్కి వెళ్ళటం, టైట్గా కట్టేసుకోవడం, బాల్ చేయడం, కరెక్ట్గా బాల్ ఫినిష్ చేసినప్పుడు నొప్పి వచ్చేది, అని లేసేవాడిని, కళ్ళ నీళ్ళు వచ్చేసి అలాగే 2-3 గంటలు బౌలింగ్ వేసేవాడిని ఆ నొప్పితో నట్స్లో. అలా కంటిన్యూ చేసేవాడిని. రూమ్కి వెళ్ళేవాడిని, బాత్రూమ్కి వెళ్ళేవాడిని, మెల్లిగా ఇప్పుడు మొత్తం ఫుల్ బ్లడ్ క్లాట్ అయిపోయి రెడ్గా అయిపోయింది. అంత రెడ్ కట్టేసుకున్నాను, రెడ్గా అయిపోయింది. కొంచెం గార్డెన్ అలా కూర్చుని చల్లటి నీళ్ళు వేసుకుని వచ్చేవాడిని. అటు గదిలో నొప్పి, ఇటు గదిలో నొప్పి, అలా ఊపిరిచుకుని నొప్పి. అలాగే 8 years ఆడా. ఈవెన్ ఆ పెయిన్తో అయిపోయి ఆడా. ఆ 8 years ఆడదా అది బోసే ఫ్రాక్చర్ అయిపోయింది. నాకు ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు నేను. ఈవెన్ 1 match కూడా ఆడినాను గ్యాప్ ఇవ్వలేదు. ఈవెన్ డిస్ట్రిక్ట్ మ్యాచ్ కూడా నేను ఆడినాను, ఇప్పుడు ఆగలే. ఆ పెయిన్తో ఆడేసిపోయాను. ఆడితే బోసే ఫ్రాక్చర్ అయిపోయింది. సో స్టెరాయిడ్స్ వాడాను. స్టెరాయిడ్స్ అంటే మన పెయిన్ రాకుండా ఇంజక్షన్ ఉంటుంది, ఇన్స్టెంట్ పెయిన్ కిల్లర్స్ లా కొంచెం. ఆ స్పాట్లో ఇంజక్షన్ ఇస్తారు. అది లైఫ్ టైం ఓన్లీ 3 injections అంట. ఓకే, ఆ 3 injections వేసుకున్నాను. ఆ 3 injections ఈవెన్ 10 seconds కూడా ఆపలేకపోయాను. మన దరిద్రం. అన్ని టెస్టులు చేయించాను, ఆ ఓమియో వాడివాడిని, ఆ నాటి తిరిగేసేవాడిని, లేదా ఆ దేవుళ్ళని, ఆ తాయెత్తులు ఈ తాయెత్తులు అన్నీ కట్టేసుకుని అస్సలు ఎక్కడ ఎందుకు వస్తుందో తెలిసింది కదని చెప్పి, అంటే బాగా నరవ ఇంప్రూవ్మెంట్ బాగా అయిపోయింది అనమాట. ఇంకా ఆఫ్టర్ అయిపోయి ఇంకా తట్టుకోలేక నాకు మంజునీతోనే ఫిజియో ఉంటారు, అందరికి వెళ్తే అప్పుడు అన్నాడు అనమాట, అయ్యప్ప నేను చెప్తున్నాను తప్పును బాబు, అలా నువ్వు లైఫ్లో చాలా గేమ్స్ ఆడేసావు, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని స్కాన్లు తీసుకున్నావు, ఎన్ని ఎంఆర్లు తీసుకుని నీకు తెలుసు, బాడీ ఫుల్ రేడియేషన్ అయిపోయి ఉంటుంది వాటికి, ఆల్రెడీ పెరాల్సి వచ్చే స్టేజ్ దాకా వచ్చేసింది నీకు, ఇంకా క్రికెట్ అవసరమా అంటావా అని. ఇంట కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ ఫ్యామిలీ ఉన్నాక అసలు ఆలోచించి నువ్వు సడన్గా అయిందంటే ఇది కూడా ఉండదు, మన నార్మల్ లైఫ్ ఉండదు, ఒకసారి ఆలోచించు అన్నాడు. సరే అని ఇంకా సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా నో యూజ్. సర్జరీ చేయించాను. ఎవరైనా సర్జరీ చేసినాక 6-4 months తర్వాత ఈ రన్నింగ్ స్టార్ట్ చేస్తాడు. సర్జరీ చేసిన 40 days రన్నింగ్ స్టార్ట్ చేస్తాను. సో అలాగా 3 months బౌలింగ్ స్టార్ట్ చేస్తాను. నేను 8 months స్టార్ట్ చేయాలి, 3 months బౌలింగ్ స్టార్ట్ చేస్తాను. 5 months 5th month డిస్ట్రిక్ట్ మ్యాచ్లో ఆడేసాను. మరి సర్జరీ తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను రంజీ ట్రోఫీ ఆడేసాను. రంజీ ట్రోఫీ ఆడేసాను. ఫస్ట్ 4 matches ఆడించలేదు. ఒక మ్యాచ్ కేరళ మీద ఆడించారు, మళ్ళీ అది 4 wickets. 20 overs వేసాను, 22 overs వేసాను, 12 runs 30 runs ఇస్తాను, 4 wickets. ఇలా 5 wicket వచ్చింది, క్యాచ్ డ్రాప్, సింపుల్ క్యాచ్ వదిలేసాడు. సో ఇంకా భరించలేకపోతున్నాను. మళ్ళీ ఆ ఫిజి దగ్గరికి వెళ్ళాను, మురుకుల్లో బిజీ చేస్తున్నావు, అసలు చెప్పింది ఆలోచించు, గ్యాప్ ఇది, అప్పటికి నీకు ఇంకా క్రికెట్ ఉంది వదలకపోతే అప్పుడు చూద్దాం అన్నాడు. సరే ఇంకా అన్నీ ఆలోచించాను. ఇంట్లో కూడా వైఫ్తో మాట్లాడాను, అంటే వైఫ్ బాగా క్లోజ్ నాకు కొంచెం 21కి మ్యారేజ్ అయిపోయింది, బాగా క్లోజ్. ఇదంటే అంత అవసరం ఉంది, మనీ అంత అవసరం లేదు, అసలు మా వైఫ్ అసలు 0 ఏం కదా, చిన్న ప్రాబ్లం కూడా లేదు, నాకు అది కావాలి ఇది కావాలి అని ఇక నేను అడుగుకున్నా సరే నాతో కథ కలిసిపోద్ది, ఆ టైప్ మాట. సో ప్రాబ్లం లేదు. సో అడిగితే ఇంకా అంత రిజిస్ట్రేషన్ పనే ఉంది, కొంచెం తగ్గించి ఎలాగంటే అప్పటి నుంచి టెన్నిస్ బాల్కి వచ్చామాట. అదే ప్రొఫెషన్ అయిపోయింది, ఇంకా ఆడలేను, ఇంకా క్రికెట్ వదలలేక టెన్నిస్ బాల్ స్టార్ట్ చేశాను అనమాట. సో అలాగా ఇంకా వెళ్తున్నమాట. అని అసలు ఎంతమంది తెలుగు ప్రేక్షకులు అందరికీ ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్న. అసలు ఐపీఎల్కి నువ్వు సెలెక్ట్ అయ్యి 2019 ఢిల్లీ నిన్ను పర్చేస్ చేసిన తర్వాత కూడా ఆ తర్వాత ఎందుకు అయ్యప్ప అన్న మాకు ఎవరికి కనబడలేదు ఎంతమందికి డౌట్. ఐపీఎల్ తర్వాత నేను సర్జరీ అదే అంటున్నాను, ఇప్పుడు తెలిసింది అసలు రియల్ రీజన్. అప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు, ఈవెన్ కామెంట్లు పెడతా ఉంటారు, అప్పుడు అందరికీ నేను రెస్పాండ్ అవ్వాలి, నా పని ఏంటి ఆడుకోవడం. అంటే నా ఎంజాయ్మెంట్ అంతా క్రికెట్లో ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా వదలలేక ఈ టెన్నిస్ బాల్ ఆడతామాట. ఓకే, అంటే బౌలర్గానే చాలా ఇంపాక్ట్ ఉంటుంది కదా, అది టెన్నిస్ బాల్ పట్టుకున్నప్పుడు అంత ఇంపాక్ట్ అనిపించట్లేదు నీకు? అంత అనిపిస్తుంది అన్న. నేను ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్రికెట్ బాల్ అనుకోను, మన దగ్గర 140 వేసుకోండి,
సో ఆ పేస్ ఇక్కడ వేసాను అనుకో బాగా కనిపిస్తుంది. అవును. దాంట్లోనే సగం పేస్ వేసినా నేను సర్వ్ అయిపోతాను కదా. ఓకే ఓకే. నా బాల్ అంత పట్టుకోలేదు కదా, సరే ఈజీ సర్వ్ అయిపోతాను కదా, ఎఫెక్ట్ పెట్టలేదు. 2-3 స్టెప్స్ నుంచి చేస్తే అయిపోయింది. ఓకే. సో దాని మీద ఎఫెక్ట్ పెట్టదన్నమాట. ఓకే. అంత బ్యాక్ బెండ్ చేయను కదా, అక్కడ ఫుల్ బ్యాక్ బెండ్ చేయాలి, ఫుల్ ఎఫెక్ట్ పెట్టాలి, మొత్తం లోడ్ ఎక్కువ తీసుకుంటుంది. మన దగ్గర మనం ఇప్పుడు ఒక రేట్లో బౌలింగ్ వేస్తాం కదా, మనం స్టాంప్ వేస్తాం కదా, 10 times మనం బాడీ వెయిట్ పడుతుంది ఆ లెగ్ మీద ఫుల్ రన్ అప్ అయితే. ఇక్కడ అంత ఉండదు కదా, అయితే 1-2 days టెన్నిస్ బాల్ కొంచెం ఈజీ. సో దానివల్ల బట్ ఏపీఎల్లో విన్నింగ్ నాక్స్ ఇస్తున్నావు కదా. ఈ టెన్నిస్ బాల్ అలవాటు అయిపోయి మనం మంచి అదే చెప్తున్నా కానీ బౌలర్ ఏపీఎల్ ఆశ్చర్యం అయిపోయి నేను ఆల్రౌండర్ అయిపోయాను కదా. సూపర్ నాక్ అసలు. ఆ రోజు బర్త్డే రోజు 2 6 మళ్ళీ బ్యాక్ టు బ్యాక్. అది ఎక్స్పెక్ట్ చేసావు అన్న ఆ రోజు? లేదు. పైగా ఏంటంటే ఆ సిచ్యువేషన్ కూడా నేను అది కలిసి వచ్చిందని చెప్పాలి. నేను ఆ సిచ్యువేషన్ తగ్గ టైంలో వెళ్ళాను బ్యాటింగ్. ఈవెన్ 2 మ్యాచ్లు కొట్టాను. ఒక మ్యాచ్ ముందు మా బ్యాటింగ్ వస్తే ముందు 2 ఓవర్లు రన్స్ రావు, కరెక్ట్గా లాస్ట్ ఓవర్ వెళ్తాను. లాస్ట్ ఓవర్ వస్తే ఆ ఓవర్ 18 కొడతాను. అంటే కరెక్ట్గా నా బ్యాటింగ్ తగ్గ సిచ్యువేషన్ టైంలో బ్యాటింగ్ వస్తుంది. సో అందుకని ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఏపీఎల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? అంటే మళ్ళీ మిమ్మల్ని కాల్ చేసినప్పుడు ఫస్ట్ టైం మిమ్మల్ని బిడ్డింగ్ చేసుకున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేశారా, నేను రెడీ టు ప్లే మళ్ళీ లెదర్ బాల్ ఆడతానని? లేదు భయ్య, యాక్చువల్గా ఏంటంటే ఏపీఎల్ స్టార్ట్ అయిన కానీ ఏపీఎల్ ఫస్ట్ నేను స్టార్ట్ అయినప్పటి నుంచి నా మీద కొంచెం ఎవరు ఇంట్రెస్ట్ లేరు. ఓకే ఓకే. ఫస్ట్ ఇయర్ కూడా నేను టాప్ ఫస్ట్ ఇయర్ ఉన్నదంటే 12 మంది తీసుకోవాలి. 12 మందిని తీసుకోవాలి. తీసారు, షార్ట్ లిస్ట్ చేశారు. ఈ 12 మందిలో ప్రతి ఒక్క టీంకి 2 ఉండాలి. సో 12 numbers నేను ఉన్నాను. ఓకే. నేను వచ్చాను, అన్సోల్డ్ అయ్యాను. కంపల్సరీగా ఉండాలి అని అన్సోల్డ్ అయ్యాను నేను. మీకు అర్థమవుతుందా? సార్ అక్కడ అన్సోల్డ్ అనే ఆప్షన్ లేదు కాబట్టి, అసోసియేషన్ ఇవ్వలేదు కాబట్టి, సార్ ఎవడైతే 2వ తీసుకోలేదో ఆ టీం ఆడడానికి వెళ్ళిపోయాను. ఓకే. అక్కడ నేనే పెర్ఫార్మ్ చేశాను, మా టీం ఫైనల్స్కి వెళ్ళింది. అలా సేమ్ సెకండరీ కూడా అంతే. మళ్ళీ అన్సోల్డ్, మళ్ళీ నేను వెళ్ళిపోయి మళ్ళీ తీసుకున్నారు, మళ్ళీ నేనే పెర్ఫార్మ్ చేశాను, మళ్ళీ మా టీం ఫైనల్కి వెళ్ళింది. లాస్ట్ కూడా అంతే, నేను ఆడిన ప్రతిదీ ఫైనల్కి వెళ్ళింది. అది ఎందుకంటే ఆ ఫిట్ ఉన్న వాళ్ళే తెలియదు. ఓకే ఓకే. తీసుకుని తగ్గకుండా ఆడతాలే తెలియదు. అయితే లాస్ట్ ఇయర్ నన్ను తీసుకున్నారు 80,000కి. 80,000 కారణం పనే లేదు. మాది మానేద్దాం అనుకున్నాను. కాకపోతే విహారీ కోచ్ ఫోన్ చేసి నాకు ఎలాగైనా అయ్యప్ప కావాలి తీసుకోవాలంటే తీసుకున్నారంట. సో తన అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు సార్ నేను తనని అది చేయకూడదు, దాన్ని బాగోదు కదా, ఒక ప్లేయర్ వస్తుంది కదా ఉద్దేశంతో వెళ్ళామాట. అంటే విహారీ నేను తిన్నాడు బాగా క్లోజ్, అసలు ఒకటే రూమ్మేట్స్, బాగా క్లోజ్. సో దానివల్ల ఇంకా మరి తప్పకి వెళ్ళమంటే లాస్ట్ ఆడకపోదు, వెళ్ళడం కొంచెం బాగా అయిపోయింది. సూపర్ అన్న. అని అసలు విహారీ అన్న లాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండాలేమో అనిపిస్తుంటుంది అన్న. బ్యూటిఫుల్ మూమెంట్స్ మీ ఇద్దరి మధ్య నుంచి. మీరు అప్పటి నుంచి ఆడుతున్నవన్నీ నేను చాలా ఫొటోస్ చూశాను. అసలు ఎప్పుడు కూడా ఆయన మిమ్మల్ని బ్యాకప్ చేసే విధానం, మీరు ఆయనకి సపోర్ట్ చేసే విధానం నెక్స్ట్ లెవెల్. నా బ్యాకప్ చేస్తుంది. క్యాప్టెన్ ఉన్నప్పుడు ఎంపీ మీద మ్యాచ్ ఆడుతున్నాం. ఫస్ట్ ఇన్నింగ్స్ వికెట్ రాలేదు, ఇక్కడ రన్స్ లీక్ చేశాను. ఓకే. లీక్ చేస్తే అది మ్యాచ్ అయిపోయింది. సాయంత్రం విజయనగరం చేయడం కొంత ఊరు దూరం. సరే బైక్ మీద అలాగా ముగ్గురు బైక్ మీద రవితేజ మేము అలాగా ఊళ్ళోకి వెళ్తున్నాం అన్నమాట. విహారీలో బడి మేము ఉన్నాం. విహారీని మాయ అని పిలుస్తాను. ఓకే. అరే మాయ నెక్స్ట్ మ్యాచ్ నా అండరా అన్న. ఓకే. యారే ఏమైంది అంటే నా వల్ల టీమ్ లాస్ అవుతుంది కదా, సో నాకు నచ్చట్లేదు నాకు. సో నాకు నేను నా పర్సనల్ ఇప్పుడు ఆడుకోలేదు. అంటే నేను 5 గంటలు తీస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను, ఇప్పుడు ఆడుకోలేదు అసలు. తోకడ ఇప్పుడు ఆడదు నాకు. ఓకే. టీమ్ మ్యాన్. సో నాకు ఇలా లాస్ అవుతుంది కదా, ఇవాళ బాల్ సరిగ్గా వేయలేదు, బాల్ రన్స్ లీక్ అయిపోయి నేను ఉండి కొంచెం టీం లాస్ అవుతున్నాను కదా, ఆ ప్లేస్ ఇంకోటి వేసుకుంటే ఇట్లా వస్తాయి కదా అన్న. నువ్వు అలాగ ఉండు, నువ్వేంటి నాకు తెలుసు, అది కంగారు పడుకో, ఇంకా మ్యాచ్ 2 days ఉంది. ఈ 2 days అయిపోయిన తర్వాత నాకు చెప్పు, అదే మాట నాకు చెప్పు, నువ్వు కూర్చోబెడతా అన్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ 5 వచ్చింది, 5 6 7 వచ్చింది, మ్యాన్ ది మ్యాచ్. ఇది నువ్వంటే నువ్వు ఎందుకు నాకు అర్థం కాదు, ఒక రోజు గురించి డెసిషన్ తీసుకుంటావు, పట్టించుకోవాలి దీని గురించి. నెక్స్ట్ రోజు సర్వీసెస్లో మ్యాచ్. ఓకే. దగ్గరగా 49 ఓవర్స్ వేసాను, 51 ఓవర్స్ వేసాను ఒక ఇన్నింగ్స్లో. ఫాస్ట్ బాల్ రాయండి, ఒక వికెట్ రాలేదు. అది 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 చూడు, దరిద్రం చూడు. అంత ఓపిక ఎక్కడ వచ్చింది? ఫస్ట్ ఓవర్ వికెట్, నో బాల్. రిఫర్ చేస్తే నో బాల్, మళ్ళీ వికెట్ రాలేదు. రవితేజ, విహారీ, షోయబ్, అంటే నేను అందరితో బాగుంటుంది మ్యాచ్. నాకంటే 8 ఎవరు లేరు, అందరితో బాగుంటుంది. కొంచెం జోయల్గా ఉంటారు అన్నమాట. ఎక్కువగా గోల్ చేస్తాను, కొంచెం
ఇప్పుడు సైలెంట్గా ఉంటాం కానీ డ్రెస్ రూమ్లో అయ్యి కొంచెం కాల్ చేయడం, అందరిని సాగవాడటం ఏదో చేస్తూ ఉంటారు అనమాట. రవితేజ్ ఏమో కట్టింగ్ బౌలింగ్ వచ్చేవాడు, ఏరియాడు రాగరా ఎవరు ఎందరా అంటే మా కూర అలా 50 ఓవర్లు వేస్తారు. రవితేజ్ వచ్చాయి, రవితేజ్ నన్ను పొట్టి అన్నాడు అనమాట. ఓకే, నేను వేస్తాను ఆగరా ఇంటికి రా 50 ఓవర్లు వచ్చి రవితేజ లెగ్ స్పిన్ వేస్తాడు. తనకు వాళ్ళు కొద్దుకున్నాడు. ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ పడింది, మూడో దానికి పడితే బౌల్ అయిపోయాడు. ఇద్దరా వికెట్ తీయబడి అన్నాడు. నాకు ఏం అర్థం కాలేదు, 50 ఓవర్లు కష్టపడేది వికెట్ రాలేదు, అని వచ్చి రెండు స్టెప్ వేసి వికెట్ వచ్చింది, అది కూడా బౌల్డ్. ఇంకా పిచ్చిగా ఉంది. ఇంకా అలా చాలా కామెడీ కానీ మాత్రం క్రికెట్ లైఫ్ అంతా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. నా విహారీ నన్ను ఫస్ట్ టైం కలిసింది గుర్తుందా? ఎలా కలిశారు? ఆ కన్వర్జేషన్ ఎలా బిల్డ్ అయింది ఫ్రెండ్షిప్గా, అదేమని గుర్తుందా? ఫస్ట్ టైం విహారీ నేను ఆపోజిట్ టీమ్, వాళ్ళ హైదరాబాద్, నేను ఆంధ్ర. సో నాకు ఈ కన్వర్సేషన్ అంతా తెలియదు అన్నమాట. నాకు అప్పుడు ఓన్లీ ఇన్ స్వింగింగ్. ఓకే, రవితేని వచ్చాడు, రవితే అప్పుడు 100 కొట్టినాడు. తనకు బాగా త్వరగా బాల్ తగిలి ఇన్ స్వింగ్ వేస్తాను, బ్యాట్స్కి తగిలి వేస్తూ ఉంటారు కదా. బయట కూర్చొని నాకు కౌంట్ చేస్తున్నారండి, పొట్టప్ప సంథింగ్ వెళ్ళాలి అనుకున్నారంట. చాలాసేపు అయింది, విహారీ కూర్చొని బయట ఓపెన్ ఇద్దరు రన్స్ మాన కొట్టారు. సడన్గా బ్యాటింగ్ వచ్చింది, ఫస్ట్ బాల్ సో అక్కడ నుంచి నాకు విహారీ తెలుసు. ఓకే, ఆ తర్వాత కిందల్ సూరత్ వాళ్ళని ముంబై నుంచి వచ్చారు డైరెక్టర్, ఆంధ్ర డైరెక్టర్. ఓకే, సో ఆయన వచ్చిన తర్వాత ఏళ్ళు రావడం తర్వాత నాకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది. కింద సూరత్ అంటే క్రికెట్ అంటే ఎలా ఉండాలి, ఫిట్నెస్ ఎలా చేయాలి, ఏం చేస్తే ఏం అచీవ్ అవుతాం, ఓకే, ఇలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. విహారీ నాకు ఇంకా పక్కా టీం అన్నమాట. అంటే ఓన్లీ ఆడుకోవటం, ఓన్లీ మ్యాచ్కి వెళ్ళడం కాదు, ఆఫ్ ద ఫీల్డ్ ఎలా ఉంటాడో లోపల ఎలా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్కి అయినా సాయంకాలం చేయటం, ఫాస్ట్ బాల్ షూస్ ఇవ్వడం, ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా అంటే ఒక క్యాప్టెన్కి ఏం కావాలి అన్నీ ఉంటాయి. అందుకే తను ఎప్పుడు క్యాప్టెన్ చేసిన తర్వాత మ్యాచ్లు పోవడం తక్కువ. ఈవెన్ అది చిన్న టీం అయినా సరే ఆ స్ట్రాటజీ కానీ కొన్ని డిఫరెంట్ లెవెల్ ఉంటాయి. అది ఇంకా క్యాప్టెన్గా అంటే నువ్వు ఎంత పెద్ద టీం కదా క్యాప్టెన్ చేస్తే అది చిన్న టీం అయినా సరే నీకు దగ్గర ఫైనల్ తీసుకెళ్ళిపోతుంది. స్ట్రాటజీ బాగుంటాయి, మోటివేషన్ కానీ అది కొంచెం బాగుంటుంది. అప్పుడు క్యాప్టెన్స్ అందరికీ ఉండవు కదా, క్యాప్టెన్ ఎలా ఉంటారు, గెలవడం చూస్తుంది తప్ప ఈ ప్లేస్ ఉంది ఎలా ఆడించాలి, వాళ్ళు ఎలా మోటివేట్ చేయాలి. ఇప్పుడు అందరూ కలిసి ఆడితే కదా, క్యాప్టెన్ ఆడిస్తే అందరూ ఆడారు కదా. ఇప్పుడు ఒకటి తిడితే ఆడతాడు, వాడు బతిమాలతో ఆడతాడు, ఒక అర్థంలో చెప్తే ఆడతాడు. సో ఇవన్నీ తెలుసు దానికి. సో పెర్ఫెక్ట్ టీం అనమాట. ఈ కింద సూరత్ వాళ్ళప్పుడు అంతగా డైరెక్టర్ అనమాట. బయట అయింది కదా. సో ఇక్కడ ఏంటంటే బయట వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే, సో మనం వచ్చిన తర్వాత అసోసియేషన్ నుంచి మనం ఏమి ఇచ్చాం, ఓకే, టీం ఎంత పైకి వెళ్ళింది అని చూస్తారు తప్ప ఆ నాడించుకున్నా ఈ నాడించుకున్నా చూడరు. సో నాకు ఆ టైంలో వీళ్ళు రావటం నాకు బాగా ప్లస్ అయింది. ఓకే, సో ఇంకా అప్పుడు నేను ఫిట్నెస్ అన్న పీక్స్లో ఉండేవాడిని. నా వర్క్ తీసే బాగుండి ఎక్కడైనా ఏ అసోసియేషన్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా ఈ నా గురించి చెప్పడం, ప్లేయర్ అంటే టైప్లా ఉండాలి, ఆ డెడికేషన్ ఎలా ఉండాలి అని చెప్పడం, ఆలోచన నాకు చెప్పడం. అలాగా ఈవెన్ రంజీ క్యాప్టెన్ కూడా ఇస్తారు నాకు. వాళ్ళ క్యాప్టెన్ ఇవ్వడం అన్నది కొంచెం ఐ మీన్ ఎవరు ఏమీ లేకుండా ఇచ్చేయడం, క్యాప్టెన్ కూడా ఇచ్చేయడం అన్నది మా ఫస్ట్ మ్యాచ్ విన్ అవ్వడం అంత అది పోయింది. సార్ ఆ సపోర్ట్ వల్ల నేను కొంచెం అంటే కొంచెం త్వరగా ఒక స్టేజ్ గురించి రీచ్ అనమాట. అంటే ఏమైనా పెర్ఫార్మెన్స్ ఆడకాడలు కానీ ఇలా అందరూ విహారీ, రవితేజ, సూరత్ వాళ్ళ, విక్రమ్ వర్మ వీళ్ళందరూ కొంచెం నాతో బాగుంటాం. ఆ టైంలో ఈవెన్ నా బ్యాడ్ టైమ్స్లో కూడా, ఇప్పుడు అందరూ ప్రతిరోజు పెర్ఫార్మ్ చేయం కదా, బ్యాడ్ టైమ్స్లో కూడా ఉంటుంది ప్లేయర్ కదా ఇప్పుడు ప్రాబ్లం. ఆ టైంలో కూడా నన్ను బ్యాకప్ చేయడం బాగా సెట్ అయింది. ఓకే, బట్ ప్లేయర్గా ఒక ఫేజ్ ఉంటుంది కన్నా, బ్యాడ్ ఫేజ్. మనం ఎంత పర్ఫామ్ చేస్తున్నా అది మనకి ఎప్పుడు రిజల్ట్ రాదు. ఈవెన్ విరాట్ కోహ్లీకి కూడా అదే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఆ బ్యాడ్ ఫేస్ని ఒక ప్లేయర్గా మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? వాట్ ఆర్ దట్ స్ట్రాటజీస్ అంటే మీరు ఫాలో అయినవి ఏమైనా ఉన్నాయి ఒక ప్లేయర్కి ఎవరికైనా ఉపయోగపడచ్చు కదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ముందు మ్యాచ్ నాకు వికెట్స్ ఏం రాలేదు, బాగా రన్స్ లీక్ చేస్తాను. సో నా వాళ్ళు కొంచెం టీమ్ స్పాయిల్ అయింది. ఓకే, సార్ నెక్స్ట్ మ్యాచ్ ఉంటాను లేదా నా డౌట్. సార్ నేను టీంలో ఉన్నాను నెక్స్ట్ మ్యాచ్, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఏదో ప్లేయర్ ఏం చేస్తాను, లాస్ట్ మ్యాచ్ వికెట్స్ రాలేదు, ఈ మ్యాచ్ నేను ఎలాగైనా వికెట్స్ తీయాలి, ఈ మ్యాచ్ వికెట్స్ తీస్తేనే నెక్స్ట్ మ్యాచ్ ఉంటాను, లేకపోతే లేదు. సో లేదా ఇదే లాస్ట్ మ్యాచ్ అన్న ఒక భయం స్టార్ట్ అవుతుంది, ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఒక ఫియర్ మనం స్టార్ట్ అయినప్పుడు ఏమవుద్ది, ప్రాసెస్ మర్చిపోతాం. అవును, మన చివరి పని మర్చిపోతాం. మన చివరి పని మర్చిపోయినప్పుడు మనం అక్కడ ఏం పెర్ఫార్మ్ చేస్తాం, చేయలేం. సో నేనంటుంది ఏంటంటే
నువ్వు వికెట్ కోసం లేదా రన్స్ కోసం ఆలోచించే బదులు ఇప్పుడు ఏం చేయాలి, ఈ వికెట్ దేనికి ఉపయోగపడుతుంది, షార్ట్ బాల్కి ఉపయోగపడుతుందా, లేదా పైకి వేస్తే ఉపయోగపడుతుందా, లేదా గుడ్ లెంత్ వేస్తే ఉపయోగపడుతుందా, లేదా బ్యాట్స్మెన్ వీక్నెస్ ఏంటి, నువ్వు అవి కదా ఆలోచించాలి. వికెట్ తీసేయాలంటే అవదు. ఇక మనం టెన్షన్ ఉండడం ఏం చేస్తాం, ఏం ఆలోచించు. మరి ఏం ఆలోచించుకొని నువ్వు ప్రాసెస్ ఫాలో అన్నప్పుడు నీకు రిజల్ట్ ఎక్కడ వస్తుంది? రిజల్ట్ రావాలంటే నువ్వు ప్రాపర్ ప్లాన్ చేసుకుని నువ్వు అది ఫాలో అవుతే రిజల్ట్ వస్తుంది. సరే మన టెన్షన్ కూడా ఏమవుతుందంటే అదేం ఆలోచించలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రౌండ్కి వెళ్ళక ముందు అన్ని ప్రాబ్లం ఆలోచిస్తాం, ఎలాగైనా సరే ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఆ బ్యాట్ని అది ఎలా చేస్తాం. గ్రౌండ్కి వెళ్ళి కొంచెం బాల్ ఇచ్చినట్టే కొంచెం ప్రెజర్ వస్తుంది. ఈ ప్రెజర్లు ఎన్ని మర్చిపోతాం, జస్ట్ పర్యటనలో బాల్ వేస్తాం, అది ఏం ఆలోచించాం. సో అది ఏదైతే మనం ముందు రోజు ఆలోచించామో మనం చేయడమో డ్యూరింగ్ ఆ టైం మనం ఆడుతున్న టైంలో ఆలోచించుకోవాలి, రిజల్ట్ వస్తాయి. అంటే ఎక్కువ ఓవర్ థింకింగ్ మనం చేయకుండా మన చేతుల్లో ఏముంది అది చేయగలిచాలి, కానీ మనం చేయడం మానేసి ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తాం. సో దానివల్ల రిజల్ట్స్ రావన్నమాట. ఆ ప్రెజెంట్ అన్నది ఇంపార్టెంట్, ఆ ప్రెజెంట్ మర్చిపోకుండా ఉంటే చాలు. ఎస్, అంటే ఒక ప్లేయర్గా మీరు అందరూ ఒక రా టాలెంట్ కదా. స్టార్ట్ చేసినప్పుడు మీకు అంత టెక్నిక్స్ తెలియదు, గేమ్ ప్లే అంతా తెలియదు కదా. బట్ ఒక గేమ్ని ఎలా షైన్ చేసుకోగలిగారన్నా? ఇన్ స్వింగర్స్, బౌన్సర్స్, ద వే ఆఫ్ యాక్షన్, ఇవన్నీ ఎక్కడ షైన్ చేసుకోగలిగారు? అండ్ నేను క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే నా ఇన్ స్వింగర్, అవుట్ స్వింగ్ ఏం రాదు నాకు. ఓకే, ఈవెన్ దీనికి కూడా నేను చెప్తాను నీకు, అవుట్ స్వింగ్ ఏం రాదు. నేను ప్లే అంటే ఫస్ట్ బాల్ నాకు వెలప్ చేసి వికెట్ చాలా వచ్చింది. ఓకే, నా అంత స్వింగ్ అయ్యేది, అంటే కొంచెం బెండ్ వేసేవాడిని, ఆ స్వింగ్ అయ్యేది. ప్లే అంటే వెలఫ్ట్ బౌల్డ్. ఎస్పెషల్గా శ్రీరామ్ అని ఉంటాడు వైజాగ్, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. నేను క్రికెట్ స్టార్ట్ చేసిన నా రూమ్మేట్ ఆడు. ఓకే, వాడు వైజాగ్ టీము ఓపెనర్ వస్తాడు. ప్లే అంటే ఫస్ట్ బాల్ ఎప్పుడు వెలఫ్ చేస్తాడు, నా బౌల్డ్ అవడం. సో అలాగా కొన్ని మ్యాచ్ ఆడిన తర్వాత తెలిసింది బౌన్సర్ అసలు వికెట్లు వస్తాయి, బౌన్సర్ రీఫీల్ పెట్టాలి, బౌన్సర్ అంటే ఏం చేయాలి. సో అప్పటి నుంచి చూసి నేను నేర్చుకున్నాను. ఓకే ఓకే, నాకు ఎవడో చెప్పేదాకా నేను వెయిట్ చేస్తే నాకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు అందరూ వచ్చి మాతో మాట్లాడరు కదా. ఇప్పుడు నేను ఆ టైంలో కొంచెం నాకు షై ఎక్కువ, ఈవెన్ ఇంగ్లీష్ అలాంటి ఏం రావు. సో అందరూ కొంచెం మా టీంలో ఎడ్యుకేటెడ్ ఉంటారు, లేదా కొంచెం బిగ్ ఫ్యామిలీస్ ఉంటారు. సో వాళ్ళకి అన్నీ అమ్మచ్చు. ఈవెన్ కోచ్లు వచ్చారనుకో, లేదా ఎవరు బయటలో ఉంటారు, వాళ్ళు తిరిగి రాదు కదా. సో నేనేం చేస్తాను, నేను బాలింగ్ వేసి వెళ్ళిపోతాను. ఓకే, వాళ్ళు వచ్చినాక ఏం చెప్తారు, నీళ్ళు అడగాలి. కరెక్ట్. ఇప్పుడు నీళ్ళు అడగాలంటే నాకే డౌట్ ఉంది, నేను అడగాలి, నేను తెలుసుకోలేదు అనుకో, నేను గ్రో అవ్వను కదా. కరెక్ట్. సో ఏ ప్లేయర్ అయినా సరే ఎంత ఎక్కువ మాట్లాడితే అవతల వెళ్తాడు క్రికెట్ గురించి, బయట మ్యాటర్లు కాదు, ఇంకా అలా అంత బెటర్ అవ్వచ్చు. ఇదే డౌట్ ఉంది అనుకో, మిమ్మల్ని అడిగాను నేను, మీరు నాకు కావాల్సిన ఇన్పుట్ ఇవ్వకపోవచ్చు. కరెక్ట్. బట్ అలా ముగ్గురు అడిగాను అనుకో, నాకు ఒక షార్ట్ వే దొరుకుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్వింగ్, నా ఇన్ స్వింగ్ చెప్పాను కదా, నా అవుట్ స్వింగ్ రాదు అని చెప్పాను మీకు. ఓకే, మిమ్మల్ని అడిగాను, నా యాక్షన్ మీకు రాదన్నా, నీ యాక్షన్ అవుట్ స్వింగ్ రాదు కష్టం అంటారు మీరు అన్నారు. నేను అక్కడితో వెళ్ళేయడం బెటరా, లేదా ఇంకోళ్ళు అడగడం బెటరా? నేనేం చేస్తాను, అక్కడ వదిలేస్తాను. అలా అని చెప్పారు కదా, మనం ఎందుకు ట్రై చేయటం, మనకు వచ్చిన దాంతో సరిపెట్టేద్దాం అయిపోయింది. అలా సేమ్ నాకు ఒకటి ఉంటుంది. ఒక సీజన్ అంతా ఓన్లీ ఇన్స్టింగ్తో ఆడేసాను. అవుట్ స్వింగ్ అంటే నాకు తెలియదు అసలు, అది ఎలాగేయాలి ఏంటని అసలు ఏం తెలియదు. ఆ నెక్స్ట్ ఇయర్ కూడా కైఫ్ క్యాప్టెన్. ఫస్ట్ 3 మ్యాచెస్ ఆడాము. 3 మ్యాచెస్ 9 వికెట్స్ వచ్చినాయి. శివకుమార్కి 8, విజయానికి 7. అక్కడ 3 మ్యాచ్లు ఎక్కువ తీసింది ఎవరు? సో 3 మ్యాచ్ల తర్వాత మాకు 10 days గ్యాప్ వచ్చింది. ఓకే, 4 days గ్యాప్ ఇచ్చారు. ఎవరింటికి వెళ్ళాము. మళ్ళీ క్యాంపు వైజాగ్లో పెట్టారు. హోటల్కి వచ్చాం. నెక్స్ట్ మ్యాచ్ నాకు సిట్టింగ్. మొత్తం ఆ సీజన్ క్వార్టర్స్ క్వాలిఫై అయ్యాం. ఓకే, ఒక్క మ్యాచ్ ఆడదు నేను, నా దగ్గర సరిగ్గా మాట్లాడలేదు. పైకి నా ప్లేస్లో ఆడినాడు 5 మ్యాచ్లు 4 వికెట్లు వేసాడు 10 innings. 5 మ్యాచ్లు ఆడేశాడు, ఎందుకు తెలియదు. ఆల్రెడీ ఎక్కడైనా ఉంటాయి కదా కామన్. సరే నేను లాస్ట్ మ్యాచ్ కైఫ్ బ్యాటింగ్ వచ్చాడు, హిమాచల్. ఇంకా గట్టిగా ఇంకా ఓన్లీ బౌన్సర్లే, ఒక్క బాల్ పైకి వెళ్ళలేదు. ఇంకా అంత కోపం మాట. ఎవడైనా సమాధానం చెప్పట్లేదు, ఏంటని చెప్పట్లేదు. ఇప్పుడు ఏదైనా చెప్తే కదా నేను రెడ్ చేసుకుంటాను. ఎవడైనా చెప్పట్లేదు, నాకేమో ఎవరో నన్ను దగ్గర కూడా రానట్లేదు. ఫాస్ట్ బౌలర్స్ అందరూ ఏమో కొత్త బౌలింగ్ వేస్తారు, నాకేమో పాత బాల్ వేస్తారు, నాకు గడి బాల్. సడన్గా ఏమైంది అన్న డౌట్ నాకు. నాకే చిరాకు వచ్చేస్తుంది. ఇలా కాదని కైఫ్ ఓన్లీ బౌలింగ్, బౌన్సర్లు వేస్తాను. 2-3 తగిలితే ఇంకో నెట్ అవుతుంది, బౌలింగ్ వేస్తాను. నేను సైడ్ వెళ్ళి అక్కడ నుంచి ఉన్నాను. కైఫ్ దగ్గర వచ్చాడు. ఓకే, చంపేయాలి ఉందా అన్నాడు. నేనేం మాట్లాడలేదు.
సో మనకు అంత లాంగ్వేజ్ రాదు కదా, ఇంకొని పిలిచాడు. సో ఇది పరిస్థితి, అందుకు ఆడట్లేదు, నెక్స్ట్ ఇంకా అవుట్ స్వింగ్ నేర్చుకుంటామని చెప్పు, ఆడతారని చెప్పాడు. దాని వచ్చి సుమంత్ అనుకుంటా, మరి ఇలాగా నీకు అవుట్ స్వింగ్ రాదని చెప్పేసి నీకు 11లో వేయట్లేదంట, నీకు అవుట్ స్వింగ్ వస్తేనే ఆడతాం, లేదా ఆడవంట అన్నాడు. ఇంకా సీజన్ ఆడలేదు. సో కోచ్ వెళ్ళాను, కోచ్ ఎందుకులే వెళ్తే సరే ఇలాగ అన్నారు సార్, నాకు అవుట్ స్వింగ్ నేర్చుకోవచ్చు ఇలాగంటే, నీ యాక్షన్కి అవుట్ స్వింగ్ రాదురా, కష్టం అన్నాడు. ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ 5 మ్యాచ్ ఆడి పెరమని చేయలేదా ఆయన శిష్యుడు. అబ్బా నాకేం చెప్తాడు. సో నేను ఒక డైలాగ్ వెళ్ళిపోయాను, ఇప్పుడు అవుట్ స్వింగ్ వస్తేనే నేను 11లో ఆడతాను, ఇప్పుడు నేను ఎలా నేర్చుకోవాలి, నాకు ఎవరు చెప్తారు అన్నది స్టార్ట్ అయింది. సీజన్ అయిపోయింది, ఆఫ్ సీజన్ వచ్చింది, నాకేం అర్థం కావట్లేదు, ఒక టెన్షన్ పట్టుకుంది, మరి ఆపోతే నేను ఆడను కదా. అవును, టెన్షన్ పట్టుకుంది. సరే అని చెప్పేసి ఇదంతా కాదని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రౌండ్ తీసుకున్నాను, గ్లవ్ ఇచ్చాను. ఓకే, మరి రోజుకి నేను బాల్ వేస్తాను, 10 గంటలకు 2 గంటలు, ఎక్కువ బాల్ మా 10 నిమిషాలే ఓకే ఓకే అని చెప్పేసి అన్నాను. అలా రోజుకి జస్ట్ ఆయన పెట్టుకోవడం, వాళ్ళ నుంచి పెట్టుకోవడం, ఆడికి జస్ట్ డైరెక్ట్గా చేతిలోకి బాల్ వేసుకోండి. గ్లోవ్లో ఎన్ని వేసుకోండి అంటే బాల్ దగ్గర 1000 నుంచి 3000 బాల్ వేసుకోండి. గంటకి 100-150 బాల్ అలా లెక్క, లేదా కొంచెం ఎక్కువ. అలా 10 గంటలు రావటం, అలాగా 2-3 వందలు బాల్ వేయటం వాడికి, అంటే మా అయితే 10 నిమిషాలు పవర్లో అయిపోతాయి కదా, నుంచి చేతిలో వేయడమే కదా. అలాగా నా ఇన్స్వింగ్ మర్చిపోయాను. ఇప్పుడు నా ఇన్స్వింగ్ నాకు అప్పుడు నాకు క్రికెట్ అదే చెప్పాను, నాకు క్రికెట్ తెలియదు నాకు ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, సరే నేను అవుట్ స్వింగ్ నేర్చుకోవడం ఉన్నాను తప్ప, బట్ నేను ఇన్స్వింగ్ ఎలా చేస్తాను, నా డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, నా యాక్షన్ ఎలా ఉంది నాకు తెలియదు కదా. నేను అవుట్ స్వింగ్ నేర్చుకుని ఇన్స్వింగ్ మర్చిపోయాను, అది ఇన్స్వింగ్ అవ్వట్లేదు. ఆ నెక్స్ట్ ఇయర్ నేను 41 వికెట్స్ తీసాను రంజీ ట్రోఫీలో అవుట్ స్వింగ్తో, కానీ అది ఏదైతే నా వెపన్ ఉందో అది మర్చిపోయాను. అది నేను మర్చిపోకుండా ఉంటే నెక్స్ట్ రోల్ ఉంది. అవును, కాంబినేషన్ ఇన్స్వింగ్ అవుట్ స్వింగ్ రెండు ఉంది కాబట్టి ఆ ఇన్స్వింగ్కి జస్ట్ నాకు అవుట్ స్వింగ్ అవసరం లేదు, జస్ట్ నాకు స్ట్రైట్ అనేది సరిపోతుంది కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది. సరే మొత్తం నా ఇన్స్వింగ్ అని బాగుపడుతుంది. ఇంకా అవుట్ స్వింగ్ ఇక అవుట్ స్వింగ్ ఏమవుతుందంటే స్టీవింగ్ వికెట్స్ అనుకో పర్లేదు బాగా ఉంటుంది, ఇన్స్వింగ్ అనుకో నీ ఫ్లాట్ వికెట్స్ వికెట్లు వస్తాయి, ఈజీగా ఉంటుంది. అలాగా అంటే వికెట్స్ వస్తున్నాయి, కానీ ఏంటంటే ఇదివరకు ఒక 5 వికెట్స్ 50 మార్క్స్ వచ్చినాయి అనుకో, ఆ 20 మార్క్స్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది లాగ్ అవుతుంది కదా, సార్ అలాగా నేను ఇన్స్వింగ్ పోతున్నాను. సో ఏదైతే అందుకే అన్నాను, ఏదైనా సరే ఎవరితో ఎక్కువ మాట్లాడితే, ఎక్కువ డిస్కస్ చేస్తే, మనకి ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే ఒక 2-3 అడగడం వల్ల తప్పులేదు, మన మొహం పడకుండా అది తప్పు రైట్ అవును అడిగితే ఏం చేస్తే మా సమానం చెప్తారు, వస్తే ఆన్సర్ వస్తే లేదు, తెలుసుకోవడం అది లేట్ చేయొద్దు నా సజెషన్ అయితే. అన్న ఈ లైఫ్లోని చాలా లో ఫేజెస్ కానీ లో మూమెంట్స్ ఉన్నాయిగా, అందులోని ఎప్పుడైతే ఫాదర్ ఎక్స్పైర్ అయిన వెంటనే నువ్వు రంజీ టీంకి సెలెక్ట్ అయ్యావు అని రాగానే ఆ టైం ఆ సిచ్యువేషన్ ఆ మాట ఒక్కటి ఫాదర్ వినేసి వెళ్ళిపోయి ఉంటే బాగుండు, అలాంటి మూమెంట్స్ ఏమైనా? ఇప్పటికీ ఫీల్ అవుతాను, ఓకే ఇప్పటికీ ఫీల్ అవుతాను, క్రికెట్లో బాగా తిరుగుతున్నాను, ఈవెన్ బాగా సంపాదించుకున్నాను, కొంచెం సెటిల్ బాగా సెటిల్ అయినా ఉద్యోగం ఉన్నాను, లేదని ఎప్పుడు ఫీల్ అవుతాను. అందుకే మా ఫాదర్ అనిపించి ఇప్పుడు నేను వెళ్తాను, ఆ ఫాదర్ వచ్చి మ్యాచ్ వస్తూ ఉంటారు, ఆల్రెడీ అమ్మ ఫాదర్ ఉంటే బాగుందాం, నాతో కూడా వచ్చేవారు, ఫాదర్లో ఒక్కడిని వెళ్తాను, అది నాతో కూడా ఉంటే బాగుందాం, అలా తీసుకెళ్ళి ఒక మంచి బాటిల్ ఫాదర్ తాగమని చెప్తాను, వస్తూ ఉంటాయి. బట్ అంతే బ్యాడ్ లక్, లేదు కొంచెం ఎక్కువ బాధపడను, బట్ ఆ థాట్స్ వస్తూ ఉంటాయి. ఎవరు ఇన్స్పైర్ చేశారు నిన్ను? ఒక బౌలర్ ఒక బౌలింగ్ యాక్షన్ చూసి ఎవరన్నా అలా ఇన్స్పైర్ చేశారా చిన్నప్పుడు? ఏం లేదన్న, ఎవరు టీవీలో కూడా చూసినప్పుడు? ఏం లేదు, నాకు క్రికెట్ ఏం తెలియదు, జీరో. నాకు ఆ రోజు మా ఫాదర్ నాకు మాట తప్ప నాకు ఇంకేం లేదు, థాట్ లేదు, ఇంకేం లేదు. లేదు నేను అయితే నాకు ఉన్నాను ఎప్పుడు కానీ ఉన్న ఇంజురీస్ కానీ నేను ఎప్పుడో క్రికెట్ మానేది. అప్పుడు ఫస్ట్ 16 ఆడని చెప్పాను కదా, ఆ 16 నెక్స్ట్ ఇయర్ 19 డిస్ట్రిక్ట్ ట్రయల్స్ ఉన్నాయి సిమల్ కాకినాడలో. అయితే ఇలాగా మనకు అప్పుడు పేపర్లో చూడటం అంత తెలియదు కాబట్టి, సో ఆ డేట్ కూడా నాకు తెలియదు, సడన్గా తెలిసింది. ఇలా ఆధార్ కార్డుని బట్టి వెళ్ళాలన్నమాట. సడన్గా నేను ఫ్రెండ్ బయలుదేరా, మహేష్ అని బండి బయలుదేరా, కుక్కను గుద్దేశాను, మొత్తం మోకాలు 2 ఇది కట్ అయిపోయింది, మొత్తం ఫుల్ బ్లడ్. అయినా నెక్స్ట్ రోజే డిస్ట్రిక్ట్ మ్యాచ్ వైజాగ్లో పర్మిషన్ అడిగాం. డిస్ట్రిక్ట్ మ్యాచ్లో ఏ మ్యాచ్ ఒక మ్యాచ్ అని ఆడితే కనుక ఛాన్స్ ఇస్తాం, లేకపోతే లేదన్నారు.
లేదా ఎలా చేయమని చెప్పారు. సరే ఇంకా అదే అలా కొట్లు వేసుకొని ప్యాడ్లు వేసుకుంటే ప్యాడ్లు రత్తలు అయిపోయి అక్కడ ఎవరు బ్లడ్ వస్తుంది బౌలింగ్ వేస్తున్నప్పుడు. డైలీ అలాగే ఇంజక్షన్ చేసుకున్నాను. అలాగే ఫస్ట్ మ్యాచ్ 8 చేశాను, సెకండ్ మ్యాచ్ 6-9, మళ్ళీ 5-5. ఇంకా అలాగే ఆడేశాను. అంటే ఇంకా అంత మూర్ఖతగా ఉండదు అనమాట. ఏమైనా పర్లేదు. నేను ఎలా ఆడతానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్రికెట్ ఆడద్దు, నీకు ఎందుకు అంత అవసరం, ఈ మ్యాచ్ ఆడుతున్నారు అనుకో, నా జీవితం అయిపోతే ఈ మ్యాచ్ అయిపోవాలి, సెక్యూరిటీ నాకు వద్దు. అదొందా నెక్స్ట్ మ్యాచ్ ఉంటారో మనకు తెలియదు. ఇప్పుడు ఉన్న చేతి వదిలేసి నెక్స్ట్ మ్యాచ్ ఎందుకు ఆలోచిస్తూ ఉంటారు? నాకు వద్దు, నాకు ఈ మ్యాచ్ ఆడాలి, ఈ మ్యాచ్ ఆడతాను లేదు. ఇంకా ఆ టైప్ మాట. ఇప్పుడు ఇంజరీ అయిందనుకో, తగ్గింది అడిగింది, తగ్గిందని ఉంటానో తెలియదు కదా, తగ్గింది నెక్స్ట్, తగ్గిపోయినా ఆడేస్తాను. నాకు భరించి ఒప్పుకుంది, నేను ఆడతాను అంటే అంత మొండి మాట. ఇంకా కానీ అన్న ఈ టాలెంట్కి ఒక కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చే కోచ్ ఉండుంటే ఈరోజు ఇండియా మొత్తం. అంటే ఈవెన్ దీంట్లో నాతో కూడా ఉంది. ఓకే, అంటే ఎక్కువ నేను ఎవరితో మాట్లాడడం కాదు, ఒక భయం. అంటే మన కల్చర్ కానీ నేను పెరిగిన ఊరు కానీ అంతగా తెలియదు కాబట్టి, సో అదొకటి. సో నేనేంటంటే మా ఎంజాయ్మెంట్ అంతా మా ఊళ్ళో చూసుకున్నాను. మ్యాచ్ అయిపోయిన ఊరు వచ్చేయడం, అంటే ఎక్కడెక్కడైనా ప్లాన్ చేయడం మానలేదు, ఫిట్నెస్ చేయడం మానలేదు, అసలు ఎప్పుడు ఎక్కడ మానలేదు, స్టిల్ ఇప్పుడు చేస్తాను. అదే ఏదేదో ఉండేదో నాకు ఇదేం ప్రాపర్ గైడెన్స్ ఉంటే, నేను సమ్మదర్ అకాడమీలో ఎక్కడ ఉంటే నేను ఎక్కడ ఉండకపోదు. అవును, కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్పుడు బౌలింగ్ బౌలింగ్ వేసేవాడు, ఇప్పుడు ఏముండదు కదా, ఇప్పుడు అలా కాదు, అందరూ ఆల్రౌండర్ అంటే ఇప్పుడు నేను ఇంకా ఫీలింగ్ అయితే నాలో బ్యాట్స్మెన్ కూడా చేయలేదు. నేను ఎక్కడైనా చేస్తాను, నాకు రంజీ బోల్ అన్నాడుతున్నాను బాబా. సో ఈవెన్ కైఫ్ కూడా నాకు టీంలో బెస్ట్ ఫీల్డ్ ఎవరంటే కైఫర్ చెప్పారు కదా, కైఫ్ నా పేరు చెప్పాడు. సో అంత వాయిస్ ఉండి, అంత ఎజిలిటీ ఉండేవాడిని, చాలా క్విక్. అంటే నన్ను మెచ్చుకుంటే ఎవడలేడు. నేను సంవత్సరం ఆడాను కదా, ప్రతి సంవత్సరం కోచ్ మారుతూ ఉంటారు, కానీ బెస్ట్ ఎవరంటే నా పేరు మారలేదు. సో అంతకంటే అంత కష్టపడి ఉండి ఈ రోజు ఎక్కడ సరే ఈరోజు రన్నింగ్ చేసాం కదా, జిమ్ చేసాం కదా, రేపు రెస్ట్ చేసుకుందామా, అస్సలు రోజంతా జర్నీ వచ్చి నేను నైట్ ఒక రోజంతా జర్నీ చేశాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు మార్నింగ్ రన్నింగ్ చేయాలి, డైలీ సెట్ చేయాలి 6కి. నేను మార్నింగ్ నైట్ అంతా జర్నీ చేసుకుంటా, నేను డ్రైవ్ చేసుకుంటా, పొద్దున్న 4కి వచ్చాను అనుకో, ఇంటికి వచ్చి బ్రష్ చేసి ఇలా రన్నింగ్ చేసి పడుకుంటాను. ఇప్పుడు వచ్చిన పడుకున్నాను అనుకో, ఇంకా డే అంతా ఏం చేయను కదా నేను. ఆ 6 దాటేసింది అనుకో, ఇంకెళ్ళాం, మళ్ళీ సాయంత్రం పరిగెట్టడం, మధ్యాహ్నం పరిగెట్టడం. ఆ టైం నేను జస్ట్ పరిగెట్టేస్తాను అనుకో, రోజంతా ఖాళీ కదా, పడుకోవచ్చు కదా, అంటే ఆ టైం మైండ్ సెట్ మంది అది. సో అందుకని ఇంకా అలా పాజిటివ్ ఎంత నెగిటివ్ జరిగిన సరే పాజిటివ్ ఉంటాను. ఎంత ఈవెన్ అంత నెగిటివ్ జరిగినాయి అయింది, నా తప్పు అయింది, లేదా అవ్వదు కదా, అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, అంత పాజిటివ్ మాట. నువ్వు ఎంత నెగిటివ్గా ఇచ్చినా సరే నేను అస్సలు వేసుకుంటాను, నువ్వు పాజిటివ్ అంటాను. అని ఇప్పుడు ఒక క్రికెట్ చూసే వ్యూవర్గా మేము కొన్నిసార్లు గేమ్ మీద కూడా కోప్పడుతుంటాం, ఆ ప్లేయర్కి మంచి టాలెంట్ ఉంది, గేమ్ ఎందుకో ఆ లక్ ఫ్యాక్టర్ ఇవ్వట్లేదేమో. ఒక ప్లేయర్గా మీరు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ గేమ్ మీద ఆ కోపం ఏమైనా వచ్చిందా, క్రికెట్ అనే గేమ్ మీద ఎప్పుడన్నా? వస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఎలా ఉంటుంది అంటే, బాగా పెర్ఫామ్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకపోవడం. సో మన డే అంతా బాగున్నప్పుడు మనకేమో కలిసి రాకపోవడం, అన్ని బాగున్నప్పుడు మనకి ఎవరు సపోర్ట్ చేయకపోవడం, ఇలా అన్నీ ఉంటాయి. అంటే ఏది మనకు కావాలని చేసుకోం కదా. ఇప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తానంటే, ఈ మ్యాచ్ పెర్ఫామ్ చేస్తే నేను నెక్స్ట్ లెవెల్ ఉంటాను. అది నేను పెర్ఫామ్ చేస్తాను లేదా నాకు ఇంపార్టెంట్ కాదు, నా 100% ఎఫర్ట్ ఇచ్చాను లేదా ఇంపార్టెంట్. ఇప్పుడు వికెట్ అన్నది నాకు తెలిసి లక్ పట్టి వస్తాయి. కరెక్ట్. మంది ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ చేశారు అనుకో, ఫుల్ టాస్ కూడా వికెట్ వస్తుంది. కొన్నిసార్లు వస్తుంది. అదే వికెట్స్ అన్నది లక్. మన ప్లాన్ వర్కౌట్ అవ్వచ్చు. సో మన ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేసాం లేదా, కరెక్ట్, అది చేశాను అనుకో, నేను సాటిస్ఫైడ్ అనుకో, చాలు. 100% ఎఫర్ట్ ఇచ్చాను, అది అవ్వలేదు, నాకు కావాల్సింది ఆ సాటిస్ఫాక్షన్. నా 10 వికెట్లు వచ్చినాయి, 5 వికెట్లు వచ్చినాయి, నా ఫేవరెట్ పేరు వేరే కూడా 10 మంది మాట్లాడు, అది నాకు వద్దు. నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు కావాలి. నేను బాగా ఆడాను, చాలు, నా వాళ్ళ టీం గెలిచింది, ఆ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి నాకు. ఓకే అన్న, ఇప్పుడు కొంచెం ప్లేయర్గా మీరు ఆల్రెడీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఒక ఇయర్స్ జర్నీ చేశారు కాబట్టి, రంజీ ట్రోఫీ అనగానే ముంబై డామినేషన్ ఎందుకు అంత ఎక్కువ ఉంటుంది, వై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు కూడా రంజీ ట్రోఫీలో 100% ఎఫర్ట్స్ పెట్టట్లేదు, ఈవెన్ అక్కడ ఉన్న
సెక్రటరీలు మేము BMW కార్లు ఇస్తాము మీరు ఫైనల్కి వెళ్తే అని అంటున్నా ఎందుకు మన వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతున్నారన్నా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముంబై ఉందా కూడా అది చాలా మీన్ ఎక్విప్మెంట్ ఉన్న లేకపోతే ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉన్న సిటీ, లేకపోతే ప్రాక్టీస్ కానీ ఏదైనా వేస్ ఎక్కువ బెటర్ ప్లేయర్ అవడానికి అవి దారులు ఎక్కువ ఉన్న సిటీ ఓకే మంది ఉంది. ఏమో కొన్ని సిటీస్ ఉన్నాయి, విజయవాడ, వైజాగ్, ఇలా సబ్జెక్ట్ కొన్ని పెద్ద ప్లేస్ ఉన్నాయి, అక్కడే నట్స్ కానీ అక్కడ కోచెస్ కానీ ఉన్నారు. ఇక్కడ అన్ని చోట్ల ఆ ఫెసిలిటీస్ లేవు కదా. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఏమవుద్ది, అన్ని చోట్ల వస్తారు. సో సగం మంది ఏమైనా ఒక 40% మంది ఒక బెటర్ ప్లేస్ నుంచి వస్తున్నారు. సో వాళ్ళకి ప్రాపర్ ప్రాక్టీస్ అన్నీ దొరుకుతున్నాయి, ప్రాపర్ వే తెలుసు. ఈ మిగతా కొన్ని మందికి అంత తెలియదు కదా, వాళ్ళు వచ్చి ఆడ వెళ్ళిపోతారు. అదే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చినప్పుడు నాకు తెలీదు, వచ్చి ఆడ వెళ్ళిపోవాలి తప్ప మన టీంని అక్కడ తీసుకెళ్ళాలి, మన టీం విన్ అవ్వాలి, మనం ఎలాగైనా కప్పు కొట్టాలి అన్న థాట్ లేదు కదా. అక్కడ ఏమవుతుంది, దానికి డిఫరెన్స్ ఏమవుతుంది అంటే అక్కడ వాళ్ళ గోళ్ళు ప్రతి ఒక్కరు ఒకటి. ఓకే, ఇక్కడ మన గోళ్ళు ఒక ఇండియా ఆడాలని, ఒక రంజీ ట్రోఫీ ఆడాలని, ఒకరికి ఈ మ్యాచ్ 5 వికెట్లు తీయాలని, ఒకరికి ఈ మ్యాచ్ 100 కొట్టాలని. ఇక్కడ ఏమవుతుంది, 11 మందికి 11 థాట్స్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, టీమ్ గేమ్ అవుతుంది కదా అది. ఇప్పుడు ఎవరి తోటగా వాళ్ళు పరిగెడతారు తప్ప ఇండివిజువల్ గేమ్ ప్రతి ఒక్కరికి ఒకటే వే ఉంది అనుకో, అందరూ అటు సైడ్ పరిగెడతారు. అప్పుడు టీం కూడా ముందుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు కల్చర్ మారింది కదా. మనం చూడండి, ఎవ్రీ ఇయర్ క్వాలిఫై అవుతున్నాం. ఈవెన్ ఈ ఇయర్ T20 సెమీస్కి వెళ్ళాం, ఇప్పుడు ఆల్రెడీ క్వాలిఫై అయ్యాం. 7th మళ్ళీ మ్యాచ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ మీ అన్నది ఇప్పుడు మేము ఈ ఇయర్ కొట్టొచ్చామా తప్పు. ఆ కల్చర్ మారింది. నార్మల్గానే తెలుగు స్టేట్స్ పాలిటిక్స్ అని కాదు కదన్నా, క్రికెట్లో అసలు ఎలాంటి పాలిటిక్స్ ఇన్వాల్వ్ అవుతాయి మెయిన్గా? మీరు ఒక ప్లేయర్గా మీరు దగ్గరుండి చూసినవి, బయట నుంచి మేము చాలా మాట్లాడుకుంటాం. అంటే పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పెర్ఫామ్ చేస్తాను, ఒక 100% పెర్ఫామ్ చేస్తాను, ఒక 50% పెర్ఫామ్ చేశాడు. మీకు సపోర్ట్ ఉంది, వాళ్ళు ఎవరు ఇలా ఫోన్ చేసి చెప్పొచ్చు, మీ గురించి అడగచ్చు, మా వాడిని చూడండి అని. ఇప్పుడు నేను బాగా పెర్ఫామ్ చేశాను, నేను టీంలో ఉంటాను, కానీ నా గురించి అడిగోలు ఎవరు లేరు. కరెక్ట్. అంటే ఎప్పుడు అడగాలి, నేను లేకపోతే అడగాలి టీంలో, మరి నేను ఉంటాను కదా. సో నా గురించి అడిగోలు లేరు, సరే నా గురించి అడగక్కర్లేదు. బట్ నాకు నన్ను తీసేశారు. ఇక్కడ నా గురించి అడుగులు ఎవరున్నారా, లేరు. సో ఇప్పుడు అడిగిన వాడిని ఇస్తున్నా, ఇంటి తీసిన ప్రాబ్లం లేదు. సో అలాంటి వాళ్ళు కొంచెం బయటకు పోతూ ఉంటారు అన్నమాట. అంతమంది తేడా ఏముంది. దానివల్ల ప్యూర్ టాలెంట్ పోయింది అని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారన్నా? అంటే మీ ఫ్రెండ్ సర్కిల్స్లోనే వాట్ ఏ ప్లేయర్ రైడ్ పక్క ఇండియాకి ఆడతాడు అని మీతోనే జర్నీ చేసిన వాళ్ళు అలా ఎప్పుడైనా జరిగిందా? అందరూ ఎప్పుడు చూడలేదండి. అందరూ నేను చూసిన ప్లేస్ అందరూ ఎలా ఉంటారంటే, వాడి గోల్ రంజీ ట్రోఫీ ఆడాలనుకో, ఆడి వెళ్ళిపోతాడు. ఇంకా ఆడికి నెక్స్ట్ గోల్ ఏముండదు. రంజీ ట్రోఫీ వచ్చాడు, అంత కష్టపడి వస్తారు కదా, కానీ చిన్న నిగులు ఉందనుకో, చిన్న నొప్పి ఉందనుకో, ఆడేళ్ళు చెప్పేశాడు, సార్ నాకు కొంచెం నొప్పి వస్తుంది, మ్యాచ్ ఆడి నెక్స్ట్ మ్యాచ్ ఆడతాం. అలా ఉంటారు అన్నమాట. అంటే కష్టం అన్న తక్కువ కష్టపడరు, పెయిన్స్ తట్టుకోలేరు, సాటిస్ఫై అయిపోతున్నారు. సో మెయిన్ రీజన్ అది. ఇప్పుడు ఒకటి సక్సెస్ ఆడంటే వాడికి ఏదో పెయిన్స్ చూసి కూడా వస్తారు, చూడకుండా అవ్వడం అది రాడు. అవును కదా. సరే రేరు అయితే ఒకరిద్దరు ఉంటారు, కష్టం చూడకుండా అవ్వడు, ఆడ రీచ్ అవ్వలేడు, హైట్స్ రీచ్ అవ్వలేడు. ఇక్కడ ఏమవుతుంది, కష్టపడుతున్నాడు, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సరే ఈ మ్యాచ్ ఆడతాను, నెక్స్ట్ మ్యాచ్ ఆడతాను, సరే ఇలాగా బాల్ సార్ ఎంఆర్ఐకి వెళ్తాం, ఆడే ఎంఆర్ఐలో. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఫ్రాక్చర్ లేకుండా, ఇంజరీస్ లేకుండా ఎవరంటే చెప్పు, నువ్వు ఖాళీగా ఉన్నా సరే నువ్వు వెళ్ళి అమ్మాయి ఫుల్ బాడీ అమ్మాయి స్కానింగ్కి వెళ్ళినా ఏదో ఇంజరీ ఉంటుంది, అది పట్టుకోవడం. కొంచెం చిన్న హెయిర్లైన్ ఫ్రాక్చర్ ఉంది, ఈ సీజన్ ఆడకూడదు అంటే ఆడ మళ్ళీ కనబడ్డా. ఈ టైం అంటే ఆడేసాను, సాటిస్ఫైడ్. సో మన దాంట్లో ఉండేవాళ్ళు ఏంటంటే తక్కువ, మనం అవుట్ ఆఫ్ 11లో 2-3 ఏదైనా సరే టీం నగ్గేస్తాను, గెలిపిస్తాను. ఆ 10 మంది ఉన్నారు అనుకో, వేరే లెవెల్ ఉంటుంది. ఆ టాలెంట్ మనకు అంత దొరకట్లేదు. ఓకే, అది రీజన్. అలా ఒకప్పుడు అంటే ఇప్పుడు నార్మల్గా డొమెస్టిక్ క్రికెట్ ఆడే ఫినాన్షియల్గా ప్లేయర్స్ చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారని వింటున్నాం. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండేవన్నా ఫినాన్షియల్ పొజిషన్? అంటే అప్పుడుకున్న రేట్లకే అదొకే, ఇప్పుడున్న రేట్లకి ఇది ఓకే. ఓకే, రెండు ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ బట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ లైమ్ లైట్ వచ్చిందేమోగా, రంజీ ట్రోఫీలో ఒక మ్యాచ్కి వాళ్ళ ఫీ చాలా ఎక్కువ ఉందిగా. ఫర్ ఎగ్జాంపుల్ అది కాదన్న, ఇప్పుడు నేను ఒక 10 years లైక్ 15 years బ్యాక్ రంజీ ట్రోఫీ ఆడాను. అప్పుడు డేకి 10,000 ఉందాం. అవును, అప్పుడు 10,000, ఇప్పుడు డేకి 60 ఉన్నా, అదే కదా వాల్యూ. ఇప్పుడు అంత అయిపోయింది కాబట్టి ఉంది, సోషల్ నెట్వర్క్స్ వల్ల నీకు రంజీ ట్రోఫీ వచ్చేస్తుంది, ఎంత అవుతుందన్న హైప్ తప్ప అంతే, సేమ్ అంతే.
ఇప్పుడు అప్పుడున్న ఎక్స్పెండిచర్ ఒకటి ఇప్పుడు డిఫరెంట్ కాబట్టి అప్పుడు 10కి అలా బతికేచ్చు, ఇప్పుడు 60కి ఆ 10కి అలా బతుకు, ఇప్పుడు అలా బతుకుతాం, తేడా ఏం లేదు కదా. ఓకే. మొత్తం రంజీ ట్రోఫీ మ్యాచెస్ ఎన్ని ఆడుంటారు అన్న మీరు? 40 అన్న. 40. ఓకే. అది మొత్తం 3 ఫార్ములు కలిపి 100 ప్లస్ అయిపోయి టెస్ట్ మ్యాచ్ రంజీ ట్రోఫీ అయితే 40. అసలు ఈ సడన్ సర్ప్రైజ్లో అసలు ఐపీఎల్కి ఎలా అప్లై చేశారు? ఆ జర్నీ గురించి కొంచెం షేర్ చేస్తారా? అది ఐపీఎల్ అన్నది మనం ఎవ్రీ అప్లై చేస్తాం. ఓకే, ఓకే. ఆడిన ప్రతి స్టేట్ ప్లేయర్ ప్రతి ఒక్కరు మన అసోసియేషన్ నుంచి అప్లై చేస్తారు. ఇవి మనం బీసీఐకి అసోసియేషన్ పంపిస్తుంది. బీసీఐ ఫ్రాంచైజ్ తెలిస్తే ఉంటారు కదా, ఫ్రాంచైజ్ వాళ్ళు మాకు వీళ్ళు కావాలని చెప్పేసి బీసీఐకి చెప్తుంది. సో వాళ్ళు చెప్పిన వాళ్ళు అందరిని కలిపి షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. ఓకే. ఇది ఫ్రాంచైజ్ అడుగుతారు బీసీఐని మాకు వీళ్ళు కావాలని. అప్లై చేయడం అయితే ప్రతి స్టేట్ అప్లై చేస్తారు. ఒకవేళ అప్లై చేయడానికి స్టేట్ ఆడలేడు, ఒక ఫ్రాంచైజ్ అడిగింది అనుకో, అప్పుడు అసోసియేషన్ వాళ్ళని అప్లై చేయనిస్తుంది, చేయమని చెప్తుంది అనమాట. ఓకే. బట్ ట్రయల్స్కి వెళ్ళారన్నా మీరు? ట్రయల్స్కి వెళ్ళాను. ఓకే, ఓకే. ఆ ట్రయల్స్ కూడా ఓన్లీ ఢిల్లీకి వెళ్ళారన్నా? మిగతా ఢిల్లీకి వెళ్ళాను. ఓన్లీ ఢిల్లీ? వా, అది కూడా బాగా అయింది. అప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఫీలింగ్ వచ్చి కైఫ్. ఓకే, ఓకే. ఫీలింగ్ వచ్చి కైఫ్. అప్పుడు బ్యాటింగ్కి వచ్చాము ప్రవీణ్ ఆమ్రే. ఫస్ట్ వెళ్ళాను. ఫస్ట్ బ్యాట్స్మెన్స్ బౌలర్స్ వేస్తారు కదా, అలాగా అయితే అలా షార్ట్ చేసాం. నేను స్టీఫెన్ అని తెలుసు కదా, మెదర్ అన్నమాట. అలా షార్ట్ లిస్ట్ చేశారు. లాస్ట్కి 4 బ్యాట్స్మెన్స్ 4 బౌలర్స్ ఉన్నాం. ఓకే. మాకు 6 అవర్స్ టార్గెట్ ఇచ్చారు. 6 అవర్స్ బ్యాట్స్మెన్ టార్గెట్ ఇచ్చారు. సంథింగ్ 60 సంథింగ్ ఇచ్చారు. సో మమ్మల్ని ఆపాలి, వాళ్ళు కట్టాలి. అంతే, కరెక్ట్. 4 బాల్స్ ఉన్నారు కదా, 2 బాల్స్ 2 ఓవర్లు, కుదరకం 1 ఓవర్. నాకు 2 ఓవర్లు కంటిన్యూస్గా ఇచ్చారు. ఓకే, ఓకే. ఫస్ట్ 4 ఓవర్లు వాళ్ళు వేస్తారు. సో నాకు 12 బాల్లో 20 రన్లు నాకు ఇచ్చారు. నేను 12 బాల్ 12 బ్లాక్లు వేస్తాను. అంటే అయితే సింగిల్స్ డాట్. సో కైఫ్ ఏమో పక్కన తీసుకోవాలని, ప్రవీణ్ ఆమ్రే ఏమో ఎవరైనా తీసుకోవాలని. సో కైఫ్ పడతాం వల్ల అప్పుడు కూడా నేను కొంచెం రిక్కుబాయిని బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ముందు అన్సోల్డ్ అయ్యాను, మళ్ళీ ఫ్రాంచైజ్ కావాలని చెప్పి తీసుకున్నాను. ఓకే. ఏంటంటే అప్పుడు ఇంటి దగ్గర నుంచి ఆ అది ఎలా ఉందని ఆ వాతావరణం అదేనా? నేను మ్యాచ్ అక్కడ హిమాచల్ ఆడాను. మ్యాచ్ ఆడేసాను. నెక్స్ట్ మ్యాచ్కి వైజాగ్. సో టీం అంతా ఒక ఫ్లైట్, నేను స్టీఫెన్ హర్ష అని ట్రైనర్, ముగ్గురు ఫ్లైట్. అంటే ఫ్లైట్స్ ఖాళీ అన్నమాట. సో మాదేమో ముందు ఫ్లైట్. ఓకే. కరెక్ట్గా గ్రీన్ పార్క్ హోటల్ స్టే కరెక్ట్గా వచ్చి ఆప్షన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే నేమ్ వచ్చింది అన్సోల్డ్. ఓకే. డల్ అయిపోయాం. హర్ష ట్రైన్. నేను ఏంటంటే మా టీంకి ఎవరు ట్రైనర్ నేను ట్రైనింగ్ బాగా చదువుకుంటాను. అంటే ఈ జిమ్ కానీ ఫిట్నెస్ కానీ బాగా చేస్తాం కదా. సో వాళ్ళు కూడా నన్ను ఇష్టపడుతూ ఉంటారు అనమాట. సో ఇంకా ఎక్కువ వెళ్తూ ఉంటారు అన్నమాట. రెస్ట్ రూమ్లో కానీ, డిన్నర్ చేసినప్పుడు కానీ, ఫ్లైట్లో కానీ, ఇంకెక్కడ ఎయిర్పోర్ట్లో కానీ, ట్రావెల్లో అంతా ట్రైనర్ ఉంటారు. ట్రైనర్ వచ్చాడు, అయ్యే పడిపోయి అయిపో చూద్దాం రా అని చెప్పేసి డిన్నర్కి వెళ్ళాం. ఇంకా మొత్తం దిగట్లేదు. మళ్ళీ కొంచెం లైట్గా తినేసి రూమ్కి వచ్చాను. బాధపడుతున్నాను. మళ్ళీ నేమ్ వచ్చింది, సోల్డర్ అన్నారు. లేచి గొంతేసాను. తెలియని ఆనందం. ఇంకెంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్పాలని మాత్రం ఫుల్ హ్యాపీ. వా, అలాగా జర్నీ. వాట్ అబౌట్ క్యాంప్ ఎక్స్పీరియన్స్ అన్న? ఢిల్లీ క్యాంప్కి వెళ్ళినప్పుడు వాట్ యూ లెర్న్స్? అంటే అప్పటి వరకు ఒక ప్రొఫెషనల్ క్యాంప్, ఎంత రంజీ ట్రోఫీ అది ఆడినా ఒక ఫ్రాంచైజ్ క్యాంప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో దాని ఎక్స్పీరియన్స్ ఏంటనేది. ఫస్ట్ కాల్ చేశారు, ఫ్లైట్ డీటెయిల్స్ అని అడిగారు. చెప్పాను. అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాను. వెళ్ళి నిద్ర వచ్చారు. లగేజ్ తీసుకున్నారు. కార్ డోర్ ఓపెన్ చేశారు. ఇదేంట్రా ఇలా ఉందనుకున్నాను. ఇంకా డిఫరెంట్ లైఫ్ మాట. ఈవెన్ ఒక సక్సెస్ అయిన ప్లేయర్, ఫర్ ఎగ్జాంపుల్ కోహ్లీ ఉన్నారు కదా, ఒక సక్సెస్ అయిన ప్లేయర్కి నార్మల్ ప్లేయర్కి సంబంధం ఉండదు. బా, నువ్వు ప్రాక్టీస్ చేయాలి కానీ నువ్వు రోజంతా బౌలింగ్ వేసి ఉంటారు. నువ్వు ఒక స్టేజ్కి రీచ్ అవ్వాలి తప్ప, నువ్వు ఆ స్టేజ్ రీచ్ అయిన తర్వాత నీకు డెడికేషన్ ఉంటే నీకు అసలు నువ్వు నేను ఎవరు ఆపారు. ఎందుకంటే నీకు అన్నీ దగ్గర వచ్చేస్తాయి. నేను నెక్స్ట్ కావాలి నాకు ఎటు కావాలి అడే రెడీగా వికెట్స్ రెడీగా ఉంటాయి. నీకు బౌలర్ కావాలి, ఎవరు ఏ బౌలర్ కావాలి ఆ బౌలర్ రెడీగా ఉంటాడు అక్కడ. అంటే నీకు అన్ని దారి ఉంటావు. నువ్వు అదే నీకు డెడికేషన్ ఉంటే నీకు సక్సెస్ అయిన తర్వాత నువ్వు పైకి వెళ్తూనే ఉంటావు. అక్కడికి వెళ్ళి నీవు రిలాక్స్ అవ్వడం, నీకు నువ్వు రిలాక్స్ అయిపోవడం తప్ప, లేకపోతే అసలు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊళ్ళో ఉన్నారనుకోండి, ఎవరిని వచ్చారో 10 బాల్ కానీ ఎవడేస్తారు, కష్టం నిజమే. అది సక్సెస్ అయిన తర్వాత ఒక గంట ఆడతారంటే 100 మంది ఉంటారు. నేను వేస్తాను ఇంకా అలా మాట. నెట్స్లో నైట్ ఆడాలని ఉంది. ఏ టైం అంటే ఆ టైంకి మళ్ళీ 30-40 మంది ఉంటారు. రెడీ చేసి ఉంటాయి.
నువ్వు ఎవరిని ఆడాలి, స్పిన్నర్ ఆడతావా, లెగ్ స్పిన్ ఆడతావా, నీకు ఏం కావాలి అన్నీ ఉంటాయి. నీకు అంత మాట అంత అంతకి అంత అంత అంతలా ఉంటుంది. వెళ్ళండి ఫస్ట్ హోటల్కి వెళ్ళాను. వెళ్ళిన ఫోటోలు ఇంటర్వ్యూలు మనకేమో భయాలు స్టార్ట్ అయినాయి. రూమ్కి వెళ్ళిపోయాను, గ్రూప్లో యాడ్ చేశారు. భయం స్టార్ట్ అయింది. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఏం మాట్లాడడానికి ఏం రాదు. ఫిట్నెస్ టెస్ట్ చెప్పారు, ఫిట్నెస్ టెస్ట్ తీసుకెళ్ళారు. ఫిట్నెస్ టెస్ట్లో నేను ఫస్ట్ వచ్చాను. బా అక్కడ నాకు బోల్ట్ క్లోజ్ అయ్యాడు. ఓకే. ఆ తర్వాత ముండ్రో, నేను ఇండియా ప్లేయర్ కంటే ముందు ఆల్రెడీ ఎక్కున్నాను. కొలిన్ ముండ్రోతో టెంట్ బోల్ట్తో. అంటే అప్పుడు వీళ్ళు కూడా ఎక్కువ మ్యాచ్ ఆడలేదు. నెక్స్ట్ కరెక్ట్ బౌలింగ్ వేస్తున్నప్పుడు ఈ బోల్ట్ కరెక్ట్గా నా పార్ట్నర్ నెట్స్లో. ఓకే ఓకే. ఇద్దరు స్టార్ట్ అలాగా త్రిపుల్ మ్యాచ్ తర్వాత బాగా క్లోజ్ అయ్యాడు మేడం. వాట్సాప్ మ్యాచ్ చేయడం, ఆ రీల్స్ షేర్ చేయడం, ఈ రీల్స్ షేర్ చేయడం బాగా క్లోజ్ అయ్యాడు. నెక్స్ట్లో కూడా నెక్స్ట్ ఎలాగంటే నేను బ్లాక్ కాల్స్ ఎనీ టైం ఎనీ టైం వేస్తాను. ఈ నేను బోల్ట్ కూడా బ్లాక్ బాగా వేస్తారు, కొంచెం బాగా వేస్తారు కదా. కరెక్ట్గా డెత్ టైం పాత కొలేసేప్పటికి తను వచ్చి ఫస్ట్ సెట్ నువ్వు ఇవ్వాలి కదా, వేరే వేసేవాళ్ళు. ఓకే. మరి అందరూ మెయిన్ అందరూ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మేము ఆడేవాళ్ళం కదా, కొంచెం ఎక్కువసేపు బౌలింగ్ వేసేవాళ్ళు అనమాట. కరెక్ట్గా సెకండ్ సెట్కి వచ్చేవాడు. ఓకే. నన్ను అప్పుడు బనానా పిలిచేవాడు అనమాట. సరే ఏ బాల్ వేస్తానండి, బ్లాక్లో అండి. సరే నువ్వు నేను బ్లాక్ అవ్వలేదు, నా బ్లాక్ పడిపోయి తను పడిపోయేది కాదు. నెక్స్ట్ అనేవాడు, మళ్ళీ నెక్స్ట్ అనేవాడు ఈ బ్లాక్ వైట్ బ్లాక్ అనేవాడు. ఓకే. మళ్ళీ నాకు పడి తను పడేది కాదు. అలాగా బాగా క్లోజ్ అయిపోయి 3 రోజులు ఎలాగంటే నేను ఖాళీ, తన ఖాళీ. నెక్స్ట్ అయిపోయినా తనకు బౌలింగ్ వేసేవాడు అనమాట. నేను ఈ బాల్ కొట్టి ఆ బాల్ కొట్టాను, నాకు కొట్టకూడదు. అలా ముగ్గురు బాగా క్లోజ్ అవ్వడం. అలా ఉండడం వల్ల అప్పుడు హ్యారీ కూడా ఉండేవాడు. స్టార్టింగ్ 3-4 మ్యాచ్ హ్యారీతో ఉండేవాడు అనమాట. మనకి భయం కదా, ఏం తెలియదు కదా, తనతో ఉండేవాడిని. తనకి ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, తను ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు కదా. నేను అప్పుడు ఈశ్వరన్ త్రోడౌన్స్ చేసేవాడు తన వైజాగే. తనతో ఉండేవాడిని. అలాగా మనలో బాగా క్లోజ్ అయ్యారు. బట్ వర్క్ ఎథిక్స్ అయితే బాగా నచ్చింది. బోల్డ్ తన పని తన ప్రాక్టీస్ ఉన్నా లేకపోయినా ఫిట్నెస్ చేసుకున్నాడు, జిమ్ చేసుకున్నాడు. అంటే ప్రిపరేషన్ వచ్చి నెక్స్ట్ లెవెల్. ఓకే. అందరితో పోల్చుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. మ్యాచ్ డే అప్పుడు ఎలా ఉంటుందన్నా, మ్యాచ్ లేనప్పుడు ఎలా ఉంటుంది? ఒక ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడుతుంటాం, ఐపీఎల్ పర్టికులర్. ఇక్కడ వచ్చి ఇంకెవరు ఒక టీం అని కదా, ఇంకెవరు ప్రొఫెషన్ వాళ్ళమాట. నీకు ప్రాక్టీస్ చేయాలందా, ఏ టైం చేయాలంది, ఇంకేం కావాలి నువ్వు అడగడం బాగు. ఓకే. రెడీ ఉంటాయి. నేను ఫస్ట్ మ్యాచ్ 3-4 మ్యాచ్ తర్వాత నన్ను 12th man పెట్టారు. ఓకే. ఒక బాల్ 12th man ఉన్నది తప్పు. అంటే అక్కడ ఉంటుంది కదా 12th man ఫీల్డ్కి వెళ్ళాలి. అయితే ఫారెనర్ ఉంటాడు, ఫారెన్ వస్తే ఫారెనర్ ఉంటారు కదా. సో నన్ను 12th man పెట్టారు. నన్ను 12th man పెట్టారు. నేను బెటర్ ఫీల్డ్ కదా. ఫస్ట్ టైం అక్కడ పంజాబ్లో మ్యాచ్ అవుతుంది, ఫీల్డ్కి వెళ్ళా లోపలికి. ఫస్ట్ టైం డ్యూరింగ్ మ్యాచ్ టైంలో ఎంటర్ అవడం. సడన్గా క్రౌడ్ 30 క్రౌడ్, డీప్ మిడ్ కూడా ఉన్నాను లైన్ మీద, వెనకాల నుంచి గోలా, టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. వెళ్ళి ఫస్ట్ కూడా అనిపిస్తుంది 4 లేసి పంజాబ్తో మ్యాచ్. వెళ్ళి ఫస్ట్ రౌడా బౌలింగ్ ఆడ బౌన్సర్ వేసాడు, బాల్ వస్తుంది, బాగా ముందు వెళ్ళిపోయింది, బాల్ అక్కడ వెళ్ళింది. నా టెన్షన్కి ఏం అర్థం కలదన్నమాట. మళ్ళీ నెక్స్ట్ బాల్ వచ్చింది, బాల్ పెట్టి ఇస్తాను, వెళ్ళిపోయాను. పాయింట్ పిలిచాడు, టెన్షన్ ఏం పడకు, ఏం పట్టించుకో. మళ్ళీ 2 బాల్ వచ్చినాయి, వెళ్ళాను. మళ్ళీ 2 బాల్ వెళ్ళే తప్ప ఆ ఫస్ట్ బాల్ మాత్రం మర్చిపోలేను. వెళ్ళి నుంచున్నాను, అందరూ వెనకాల నుంచి అది చేస్తున్నారు, ఇంకా పేరు ఉంటుంది కదా, కామెంట్ చేస్తున్నారు. నేనేం చేశాను, మ్యాచ్ మర్చిపోయాను. వాయిస్ ఆల్రెడీ వెళ్ళిపోయాను, వాళ్ళ మైండ్ అంతా వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. వెళ్ళి ఫస్ట్ బాల్ వచ్చేసింది, 4 వదిలేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, పాయింట్కి వచ్చారు. అప్పుడు నాకు అండర్ లైట్స్ కొంచెం ఫీలింగ్ అంత అలవాట్లేదు అనమాట. నైట్ మ్యాచ్. ఓకే. ఎక్స్ట్రా రేపు ప్రాక్టీస్కి ఎక్స్ట్రా టైం కావాలని మాకు నెక్స్ట్ మ్యాచ్ డే మ్యాచ్. ఓకే. సో నెక్స్ట్ ఇంకా డే ఉంటాయి కదా. సో ఇలాగా సో మరి ఇలా మాట్లాడే ఇంగ్లీష్ మనకు అంత ఫాస్ట్గా అర్థం కదా కదా. అవును. శ్రీరామ్ అని వీడియో మెసేజ్, ఆయన చెన్నై, ఆయన తెలుగు వచ్చు. ఓకే. ఆయన వచ్చి అదిరా రేపు ప్రాక్టీస్ తర్వాత ఎక్స్ట్రా టైం చేయాలని అడుగుతున్నారు అంటే, నేను కొంచెం అండర్లైట్ ఫీలింగ్ చేయాలనుకుంటున్నాను అన్నాను. అని చెప్పాడు. నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ డే మ్యాచ్ కదా, 4:35 కల్లా నేను అయిపోయినాయి, సెషన్ అయిపోయింది. ఓకే. అందరూ రెస్ట్ రూమ్కి వస్తారు. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత
స్నాక్స్ తింటున్నారు. 5:30 సంథింగ్ అలా లైట్ డల్ అవుతుంది. లైట్స్ అన్నీ ఆన్ చేశారు. అదేంటి ప్రాక్టీస్ అయిపోయినా లైట్స్ ఆన్ చేశారని అనుకున్నాను. ఆయనకు వచ్చి కొంచెంసేపు కొంచెం లైట్ తగ్గిన తర్వాత ఇది కొంచెం ఫీల్డింగ్ ప్రాక్టీస్ అన్నాడు. నా ఒక్కడి కోసం మొత్తం స్టేడియం లైట్లను ఆన్ చేశారు. అప్పుడు అర్థమైంది నాకు, అంటే మనం చెయ్యాలి కానీ ఏదన్నా మన దగ్గరికి తీసుకొచ్చి పెడతారు వాళ్ళు. నువ్వు అక్కడి కోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయితే మనకు రవ్వలేదు ఒక లైట్ అలాంటిది పోల్కి వచ్చి దగ్గర 150 లైట్లు ఉంటాయి. 4 పోల్ ఒక గంటకి ఎంత అవుతుంది వచ్చేది. నా కోసం గంట సేపు ఆన్ చేయించారు. బా నాకు అర్థమైంది అనమాట. ఓకే, మనం కష్టపడాలి కానీ మా హెల్ప్ చేసి ఉంటారు. బట్ ఒక ప్లేయర్గా నువ్వు ఈ యూఫోరియా ఎంజాయ్ చేశారన్నా ఏమన్నా? మన విరాట్ కోహ్లీది, ధోనిది స్టేడియంస్లోని అదొక ప్లేయర్గా మీరేమన్నా అబ్జర్వ్ చేశారా అని? విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు మీతో ఢిల్లీతోని, లేకపోతే ధోని చెన్నై వర్సెస్ ఢిల్లీ ఆడుతున్నప్పుడు ఆ క్రౌడ్ యూఫోరియా ఏమన్నా అబ్జర్వ్ చేశారా? క్రౌడ్ కామన్గా వాళ్ళు బయటకు వస్తే మనం ఇంకా మన ఎవరో మనకే తెలియదు. ఇంక వాళ్ళే ఇంకా ఎలా ఉంటుందండి మ్యాచ్, మనకి కౌంటీ ఆడితే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒక్కనే ఆడుతున్నాను అనుకో, కాదు ఇప్పుడు కౌంటీ ఆడుతున్నాను ఒకటే బ్యాట్స్మెన్ కాబట్టి ఆడొక్కడే మ్యాచ్. అవును, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ 11 మంది అవతల 11 మంది డగౌట్ ప్లేయర్స్ అందరూ ఉంటారా, ఇలా ఆడితే కౌంటీ ఆడి ఉంటామాట. అంతమంది ఉన్నా వీళ్ళు ఒకలే ప్లేయర్. వెళ్తే ఇంకా ధోని కోహ్లీ వాళ్ళ ఫ్యాన్ బేస్ నెక్స్ట్ లెవెల్. బట్ వాళ్ళ అంత అక్కడ ఉన్నారంటే వాళ్ళ చేసిన కష్టం, వాళ్ళ చేసిన ప్రాక్టీస్ కానీ అది నెక్స్ట్ లెవెల్ కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. చేసి ప్రాక్టీస్ చేసి మనకు ముందు ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కొంచెం సక్సెస్ వచ్చింది అనుకో సాటిస్ఫై అయిపోతారు. సరే వెళ్తే ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి, అందుకే ఇంకా పరిగెడుతున్నారు, ఇంకా ఆడుతారు. మనది ఏముందంటే జస్ట్ చిన్న చూసాం అనుకో చాలా ఇదే చాలా ఎక్కువ ఆడుకుంటాం, ఇప్పుడు చాలా చేస్తామని నాకు పోతారు. బిడ్డింగ్ అమౌంట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందన్నా మీ దగ్గర లాస్ట్కి వచ్చినప్పటికీ? ఏముండదు. ఓకే ఓకే, ఒక టీడీఎస్ ఒకటి కట్టవద్దు. ఓకే, జిఎస్టీ కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. వా సూపర్. నెక్స్ట్ మీరు ఇన్ఫార్మ్ చేసేసారా అన్న, నాకు నెక్స్ట్ సర్జరీ అవుతుంది ఇంకా నేను కష్టమేమో అన్నట్టు? లేదన్నా, ప్రతి స్టెప్ ఫాలో అవుతూనే ఉంటారు. ఆఫ్టర్ నేను ఐపీఎల్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ప్రీహాబై చేశాను. ఈవెన్ నెక్స్ట్ ఇయర్ కూడా రిలీజ్ చేయకపోతారు. ఓకే, అందరూ రిలీజ్ అన్ని టీంలు అందరూ రిలీజ్ చేశారు. ఇంకొక 1 అవర్లో ఇచ్చేరినప్పుడు నన్ను రిలీజ్ చేశారు. అందరూ 2 days ముందు రిలీజ్ చేశారు అన్ని టీంలు. నన్ను 1 hour 2 hours ముందు నన్ను రిలీజ్ చేశారు. అంటే నాకు బాగాలేదని తెలిసి ఫిజియోతో మొత్తాన్ని చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు లేసారు. అదే నేను ఇంకా కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. ఆ సర్జరీ లేకపోతే నేను నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం ఈజీగా అదే అంటున్నాను నేను. అని అసలు ఈ లైఫ్లోని క్రికెట్ను స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రంగుల జెర్సీలు నువ్వు వేసుంటావు, ఎన్ని టీంలకు ఆడుంటావు, బట్ ఆ బ్లూ జెర్సీని ఎప్పుడు అయ్యప్ప అనే పేరుతో వేసుకోలేదు. అదేమైనా ఉంటుందన్న హార్ట్లోని? అదే కదా నా సర్జరీ కూడా నువ్వు అన్నారు కదా, ఎందుకు మన ఏమన్నా దేని మాట తెలియదు అని చెప్పేసి. కానీ నేను తీసుకోలేకపోయాను. అందుకే సడన్గా ఇంకా మానేసి కొంచెం సైలెంట్ అయిపోయాను అనమాట. ఎక్కడ ఏం లేను. ఇంకా మళ్ళీ కొన్ని నెలల తర్వాత కుదరలేక గిట్ తీసుకోవాలి. ఓకే, బట్ ఈ ఫేజ్ ఏదే ఉన్నా కింగ్ ఆఫ్ కౌంటీ అని ఒక టైటిల్ సంపాదించారన్న. అసలు అది ఎలా స్టార్ట్ చేశారన్న? అది ఈ కౌంటీ అంటే ఎప్పుడు కదా, ఎప్పటి నుంచో ఉంది కౌంటీ, బట్ మీరు నేను దగ్గర 11 years ముందు ఎప్పుడూ ఆడాను. ఓకే ఓకే, ఈ రంజీ ట్రోఫీ మ్యాచ్ స్టేట్ మ్యాచ్లు ఖాళీ లేకపోవడం మళ్ళీ ఇప్పుడు ఆడలేదు. సో ఆ తర్వాత మళ్ళీ నేను రీసెంట్గా ఈ ఖాళీ ఎక్కువైపోవడంలో 2-3 సార్లు ఆడాను. ఆడిన తర్వాత ఇది ఎప్పుడైతే ఈ సోషల్ నెట్వర్క్ మీద వైపు వచ్చిందో అప్పుడు ఇంక ఫేమస్ అవ్వడం పట్టింది అనమాట. ఇంకెక్కడ చూసినా ఇవే. దీన్ని ఈ కౌంట్లు ఎలాగంటే కొన్ని బ్యాడ్ బేస్ కూడా స్టార్ట్ అయిపోయాను. అంటే బెట్టింగ్లని సంథింగ్ అని, లేకపోతే మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి ఈ టైప్ అలా స్టార్ట్ అయిపోయాను. సో అందుకని మళ్ళీ నేను కొన్ని మంత్స్ నుంచి మళ్ళీ ఆటలే. అదే కోడి పందాల తర్వాత కౌంటీ అంత ఫేమస్ చేశారు గోదావరి. ఏదన్నా మీరు మ్యాచ్కి వస్తున్నారంటే ఆ సర్కిల్ ఎలా గుమ్మిగూడిపోయారు, బట్టలు ఇప్పేసుకుని వాళ్ళు గెలిస్తే నువ్వు అది పెట్టేస్తారు. ఇంకేం స్టార్ట్ కూడా పెడతాం అనేసి జనాలు ఎక్కువ చేస్తున్నారు, మళ్ళీ బట్టి సైడ్ వెళ్ళిపోతుందని. వాట్స్ అన్న ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మైండ్లో ఏం రన్ అవుతుంది, నెక్స్ట్ 5 years ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు? ప్రజెంట్ అయితే ఇంకో 3-4 daysలో రిటైర్మెంట్ ప్రకటించి. ఓకే, సో ఏదైతే నేను సెలక్షన్ టైంలో కొంచెం ఫేస్ చేశాను అవన్నీ కొంచెం ఇప్పుడు చెప్పం కిడ్స్కి అది రాకుండా ఉండాలని, నేను కూడా సెలెక్టర్ అవుదామని. థ్యాంక్ యూ సో మచ్, వీఆర్ సో హ్యాపీ అన్న. సో జర్నీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మేబీ 3-4 days రిటైర్మెంట్ మీరు పెట్టేస్తున్నా స్టేషన్కి. ఓకే ఓకే, సో కోస్ట్ సైడ్ వెళ్దామని చెప్పేసి అలాగే సెలెక్టర్ కానీ ప్లానింగ్ అని. వా
బట్ ఇంకా నీలో చాలా క్రికెట్ లెఫ్ట్ ఉండిపోయింది కదా బాడీలో మాత్రం. అప్పుడప్పుడు ఆడాలి, లేకపోతే నాకైనా ప్రదేశం మళ్ళీ తీసుకోవాలంటే ఇది ఒకటే నాకు రిలాక్సేషన్, ఇది ఒకటే. అకాడమీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న మీ ఊర్లోనే? లేదన్న, అంటే యాక్చువల్గా అయితే లాస్ట్ మంత్ నేను పెట్టాను, ఎక్కడ పెట్టాను. అంటే అయితే మా సైడ్ ఎలా ఉందంటే నవ్వేడేస్ నాట్ ఓన్లీ మా సైడ్ అని కాదు, ఈ పిల్లలందరూ మొబైల్ కానీ లేకపోతే బయటకు తిరగడం కానీ లేకపోతే సాయంత్రం కూర్చొని మీట్లు పెట్టుకోవడం కానీ వీటితో ఉన్నారు తప్ప గ్రౌండ్ అన్న జీరో అన్న. ఫర్ ఎగ్జాంపుల్ మా రవి గ్రౌండ్ ఉంది, నేను ఆడుతున్నప్పుడు మా గ్రౌండ్ ఖాళీ ఉండేది కాదు, అంత పెద్ద గ్రౌండ్. అప్పుడు అంటే బిల్డింగ్స్ కట్టేసి చిన్నది అయిపోయింది, కానీ అప్పుడు మరీ పెద్ద గ్రౌండ్ ఆట ఖాళీ ఉండేది కాదు, అంతమంది జనం ఉండేవారు. ఇప్పుడు కనీసం గ్రౌండ్లో ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా చోట్ల ఆడతారు, అంత డిఫరెన్స్, అది జీరో అన్నమాట. 100 నుంచి 0కి వచ్చింది. ఆటలని మా ఊరే కాదు కదా, ఈవెన్ చుట్టుపక్కల ఎక్కడ కూడా స్పోర్ట్స్ అన్న ఆటలో క్రికెట్ ఏది అన్నది అస్సలు లేదు. సిటీస్లో మేము ఆడుతున్నప్పుడు సిటీస్లో క్రికెట్ జీరో, వాళ్ళు ఓన్లీ స్టడీ అని ఉండేది. ఇప్పుడు మేము సండేలు డబ్బులు కట్టలేకపోతున్నాం. ఇప్పుడు సిటీస్లో చదువుతారు, కొంచెం ఫోన్ పక్కన వెళ్ళి ప్రాక్టీస్ చేయి, నెట్స్ అని ఇవన్నీ అయిపోయాయి. అప్పుడు విలేజ్లో ఇంకా ఎక్కడ చూసినా ఆటలే, ఇప్పుడు విలేజ్లో జీరో అయిపోయింది, జస్ట్ మారింది అంతే, అటు ఇటు వచ్చింది. ఒక బెస్ట్ అడ్వైస్ ఒక బిగినర్కి ఇవ్వాలి అంటే తన కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి మీరు ఇచ్చే ప్లానింగ్ ఏంటన్నా? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక దారిలో వెళ్దాం అనుకున్నావు, ఫస్ట్ నువ్వు ఆ దారి గురించి తెలుసుకోవాలి. సో ఇటు వెళ్తే ఏమొస్తుంది, మనం ఏం నేర్చుకోవచ్చు, ఈ దారిలో ఏం తెలుసుకోవచ్చు, ఒక క్లారిటీ. ఇప్పుడు చాలామంది అసలు ఏం 90% ఆఫ్ పీపుల్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ జర్నీ వాళ్ళకి తెలియదు, ఎందుకు ఏంటనో తెలియదు, ఒక క్లారిటీ రాదు. సో ఒక క్లారిటీ తెచ్చుకుని నువ్వు ఆ జర్నీ స్టార్ట్ చేస్తే నువ్వు ఆ వే రీచ్ అవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేది. ఇప్పుడు అందరిని పెద్ద ఓడిసే వాడను, సో తెలుసుకుని మనం ముందుకు వెళ్ళడం అన్నది చాలా మంచిది. సో కొంచెం మనం ఫాస్ట్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది, సో త్వరగా గ్రోత్ అవ్వచ్చు. సో మనది ఏం తెలియలేదు అనుకో, ఒక సంవత్సరం మనం రీచ్ అయ్యేది ఒక 4-5 years పట్టేస్తుంది ఏం తెలియకపోతే. ఉన్న ఒక్క లైఫ్ని క్రికెట్కి డెడికేట్ చేసేసి ఎన్ని కష్టాలు అనుభవించి ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఈజ్ ఇట్ ఎ రిగ్రెట్ ఆర్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటారన్న? అంటే బ్యూటిఫుల్ చెప్పడం రిగ్రెట్ చెప్పలేదు. ఇప్పుడు వచ్చిన క్రికెట్ లైఫ్ నేను ఆడిన తప్ప ఏ ఒక్క పాయింట్ ఎంజాయ్ చేయలేదు, ఈవెన్ 1 point కూడా. ఇలా పెర్ఫామ్ చేసినప్పుడు కానీ లేదా నెక్స్ట్ లెవెల్ సెలెక్ట్ అయినప్పుడు కానీ ఏం నాకు తెలియదు, ఎందుకంటే వై అంటే నాకు తెలియదు, ఏం చేయడం నాకు రాదు. ఇప్పుడు ఏదైనా తెలిస్తే కదా మనం ఏం చేయగలం. ఇప్పుడు సడన్ చెప్పాను మీకు, నేను క్రికెట్ ఆడినప్పుడు ఏం ఆడాలి దేనికి ఆడాలి ఎందుకు ఆడుతున్నా నాకు తెలియదు. ఈ సెట్టింగ్ మా అమ్మ బాగా చూసుకోవాలి, నేను అమౌంట్ సంపాదించాలి, నాకు తింటా డబ్బులు కావాలి, ఈ ఉద్దేశంతో ఆడాను తప్ప. సో నాకు గోల్ అంటూ లేదు ఆ టైంలో. సో నాకు గోల్ అంటూ ఉంటే ఏదైతే నేను ఫేజ్ దాటితే వెళ్తున్నానో సో నాకు ఒక హ్యాపీనెస్ ఇచ్చిండేది. సో ఇక్కడ ఏంటంటే నేను ఇంకా స్టార్ట్ చేయకుండా కొన్ని కోల్పోవడం వల్ల ఇది ఆడుతున్నాను నా థాట్ తప్ప ఇప్పుడు లైఫ్ నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. నా విష్ గ్రేట్ సక్సెస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.